నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే. బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే. క్రీస్తుకు హత సాక్షిగా మారినా, క్రీస్తుకు హత సాక్షిగా మారినా. పౌలు వలె సాగెదా, నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ క్రైస్తవ సంఘమా, మనం ఇప్పటి వరకు దేవుణ్ణి మహింపరచుకున్నాం. ఇంకా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సాక్ష్యం చెప్పేవాళ్ళు లేదు అని అంటే వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ఎవరు చెప్పట్లేదా? ఓకే. అయితే ఈరోజు ఒక పాఠ్యాంశాన్ని ఫీడ్ చేసాం, కానీ కరెంటు మనకు అందుబాటులో లేని కారణంగా సరే డైరెక్ట్గానే మాట్లాడుకుందాం. ఈరోజు యొక్క విశిష్ట వాక్యాన్ని మన యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మీకా గారు రాసినటువంటి వాక్య భాగంలోకి వాళ్ళు వెళ్ళబోతున్నాం. ఒకరు ముందుకొచ్చి చదవవలసిందిగా మనవి చేస్తున్నా. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8 నుంచి 10 వరకు చదువు. 8 నుంచి 10 వరకు. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు దాన్ని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానము నొందును. అది నా కండ్లకు ఆగపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును. చాలా వాక్య భాగాన్ని చదివి వినిపించిన సహోదరికి వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన మా దేవ, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన మీరిచ్చినటువంటి మీ పరిశుద్ధ గ్రంథం నుండి మీ వాక్కుని మేము వినడానికి మీకా ప్రవక్త గారు ఇచ్చినటువంటి కొన్ని పదాలను మేము చదువుకున్నాం. అవి స్పష్టంగా అర్థం చేసుకొని వాటి ప్రకారం జీవించే విధంగా మీరే మాట్లాడి మా అందరికీ మీ జ్ఞానంతో ఈ వాక్యాన్ని అర్థం చేసుకునేటట్లుగాను ఆ ప్రకారం మేము జీవించేటట్లుగా దీవించమని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మా మధ్య నుండి మీరే మాట్లాడాలి. మీరు మాట్లాడితే తప్ప అది అర్థం చేసుకునే స్థితిలో మేము ఉండము. కాబట్టి ప్రభువా, మీ జ్ఞానం మీ యొక్క మాట మేము స్పష్టంగా విని ఆ ప్రకారం నడుచులాగున మీరు దీవించమని ప్రభు పేరట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సంఘమా, ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి శనివారం మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఈరోజు కూడా ఒక విషయాన్ని మనం ముందుకు తీసుకొచ్చి దాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా మీకా గారు రాశారు. మీకా ప్రవక్తల్లో ఒకరు.
144 మంది ప్రవక్తలుగా మన పెద్దలు వారి యొక్క పరిశోధనలో తెలియజేయటం జరిగింది. వారిలో మీకా గారు కూడా ఒకడు. ఆయన ఒక ఆవేదనతో దీన్ని రాశాడు. ఈ ఆవేదన ఎందుకొరకు అంటే, ఇజ్రాయేలు జనాంగం దేవుని యొక్క పిల్లలుగా ఆ రోజులు గుర్తించి, వారు దారి తప్పి దేవుని అనుసరించక, ధర్మశాస్త్రాన్ని పాటించక, అనేక విధాలుగా దేవుణ్ణి దూరంగా ఉండి జీవించారు. దానిలో భాగంగానే వాళ్ళు చెక్క బొమ్మలు చేసుకోవటం, విగ్రహాలను తయారు చేసుకొని వారిని వాగ్దానం చేసిన భూమికి నడిపించినప్పటికీ దాన్ని మర్చిపోయి జీవించారు. దానికి ఆవేదన చెందిన మీకా గారు మనం చదువుకున్న భాగానికి కొంచెం ముందు, అంటే మొదటి నుండి 7వ అధ్యాయం 7వ వచనం వరకు కూడా వాళ్ళు చేసినటువంటి పనుల్ని విమర్శిస్తూ వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని దూషిస్తూ ఎండగట్టాడు. ఆ ఎండగట్టడం ఏ విధంగానంటే, ఎవరైనా దాడి చేస్తారేమో, జనరల్గా మనం ఒక మాట చెప్పాలంటే ఎదుటోళ్ళకి కష్టం కలుగుతుందేమో, వాళ్ళు మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చి మనల్ని ఏదన్నా అంటారేమో, ఇట్లా కొంత భయపడతాం. మీకా గారికి అది లేదు. చంపితే చంపండి, అయినా సరే నేను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెబుతాను అని 7వ అధ్యాయం 7వ వచనం వరకు వాళ్ళు చేసిన దుర్మార్గతని, దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు పాల్పడ్డ విధానాన్ని నిస్పష్టంగా విమర్శించిన ఆ వ్యక్తి ఇక్కడ మనకి 8వ వచనం నుంచి, అదే 7వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని అనుకూలమైన పదాలు చెబుతున్నాడు. అనుకూలం అంటే అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు దేవుడికి వ్యతిరేకంగా బ్రతికారు. ఒకవేళ ఆయనకి విధేయులుగా ఆయన అనుసరించి బ్రతికితే, దేవుడిని విశ్వసించి గనక జీవించినట్లయితే ఏమి జరుగుతుంది, మనకు ఆయన ఏమిస్తాడు? మనం ఏకాడికి లెక్కలేసుకునేది ఎప్పుడు? ఏం లెక్కలేస్తాం? మాకేమొస్తుంది, అదే కదా, మనకి ఏమొస్తుంది. ఈరోజు దేవుణ్ణి ప్రార్థించాం, ఉదయాన్ని లేచి ప్రార్థించాం. ఎందుకొరకు? అయ్యా నిన్నేదో కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని మర్చిపోయి ఈరోజు నేను సంతోషంగా కుటుంబంతో కలిసి జీవించాలి, లేదా ఈరోజు ఒక పని పెట్టుకున్నాను, ఆ పని సక్రమంగా జరగాలి అని అంటే నిన్ను ప్రార్థిస్తున్నాను అంటే అక్కడేముందో మనకి ఆయన ప్రార్థించాలనేది కాదు ముఖ్యం, మన స్వార్థం ఉంది దానిలో. ఈ స్వార్థంతో కానీ ప్రేమతో కానీ ఏదో ఒక విధంగా ఆయన ప్రార్థిస్తే ఏమిస్తాడు, మనకేం జరుగుతుంది? అది తిట్టిన ఆ వ్యక్తే మనం మంచి మార్గంలో నడిస్తే ఏమిస్తాడు, మనకేం జరుగుతుంది అని మీకా గారు స్పష్టం చేసి, అంటే అప్పటి వరకు తిట్టిన వ్యక్తి 8వ వచనంలో నుంచి మనకి ఏం బోధించదలిచాడో నేను ఆ సబ్జెక్టు తీసుకొని దాని గురించి ఈరోజు మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పాడో చూద్దాం. నా శత్రువ నా మీద అతిశయింపవద్దు, నా శత్రువు. అక్కడ ఆయన కాలంలో జరిగింది ఏంటి అంటే, మనం అది తెలుసుకొని మన జీవితాలకి దాన్ని అన్వయించుకుందాం. ఆ రోజు జరిగింది ఏంటి? ఇశ్రాయేలీలు సొలొమోను మహారాజు తర్వాత 2 దేశాలుగా విభజించబడ్డాయి, ఉత్తర దేశం, దక్షిణ దేశం. ఈ విడిపోవటం కారణం ఏంటి అని అంటే అవిధేయత. దానికి 2 భాగాలుగా ఒక వంశం విడిపోవటాన్ని ఆయన విమర్శించాడు. ఈరోజు మనం గనక కుటుంబ వ్యవస్థలో చూస్తే, పెళ్ళైన మరుసటి రోజే తల్లిదండ్రులు వేరు, పిల్లలు వేరు, అవును కదా, ఆ వివాహం అయినా వేరు. దానికి కారణం ఇప్పుడున్న పరిస్థితులు, ఆర్థిక విధానం, ఇవన్నీ ఈరోజు ఉంటే ఆ రోజు మీకా గారు బాధపడింది ఏంటంటే, ఆయన ఒక జనాంగంగా తోడుగా ఉండి అనేకమైనటువంటి ఫరోకి కష్టాలు పెట్టి వాళ్ళని నడి సముద్రంలో ముంచేసి మనల్ని తీసుకొచ్చి అక్కడ పెడితే మీరు ఏ స్థితికి వచ్చారు?
అన్నదమ్ములు కొట్టుకొని 2 భాగాలుగా విడిపోయారు. దానివల్ల ఏం జరిగింది అని అంటే, అప్పటి వరకు ఇజ్రాయేలీలంటే భయపడే చుట్టూ ఉన్న దేశాలు ఇప్పుడు విజృంభించినాయి. అది తట్టుకోలేకపోయాడు. మీరు అన్నదమ్ములు విడిపోతే పక్కన వాళ్ళకి ఏమైంది? చిన్న చిన్న దేశాలు, చిన్న చిన్న రాజులు కూడా వీళ్ళ మీద దాడి చేయటం బిగినైతే దాన్ని తట్టుకోలేకపోయాడు మేక. ప్రతి ఒక్కడు నిన్ను ఎగతాళి చేసే స్థితిలో ఉన్నాడు. మనం కుటుంబానికి మార్చుకుంటే, మన వ్యవస్థ కనుక మార్చుకుంటే ఒకసారి ఆలోచించేయండి. మనకు చిన్నప్పుడు నీతి కథల్లో చెప్పేవాళ్ళు, ఒక పొల్లుంటే ఎరగదీయటం చాలా ఈజీ కదా. మా పాఠాల్లో ఉన్నాయి, మీ పాఠాల్లో ఉన్నాయో లేదో కానీ మేము చదువుకున్నప్పుడు నేర్పించారు. ఒక పుల్లను తీసుకుంటే ఈజీగా ఇరిసేయగలం. అదే ఒక కట్ట కట్టిన 10 పుల్లలు కనుక కట్ట కడితే ఎరగదీయగలమా? ఇప్పుడు ఇజ్రాయేలీల పరిస్థితి అది. ఇప్పుడు దాకా అన్నదమ్ములందరూ సమిష్టిగా ఉన్నారు కాబట్టి ఎవడు కన్నెత్తి చూడడానికి వీల్లేదు. యెరూషలేము మీద కానీ ఇక్కడ కానీ ఎవడు దాడి చేసిన వాళ్ళు లేడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కడు, చిన్న చిన్న రాజులు కూడా యెరూషలేము మీద దాడి చేస్తున్నారు. అది మీకా తట్టుకోలేకపోయాడు. దాన్ని ఈరోజు మన కుటుంబాలకి అన్వయించుకుందాం. అన్వయించుకుంటే ఏం జరుగుతుంది? నా శత్రువు నా మీద అతిశయపడవద్దు. శత్రువు అని ఎవరిని అంటాం? మనకు శత్రువు ఎవరు? పక్కింటోళ్ళు కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. పక్కింటోళ్ళు ఎప్పుడు మనకు శత్రువులు కాదు, సహోదరులు, సహోదరి. సమస్యలు వస్తాయి, ఒక మాట అనుకుంటాం, తెల్లారి మొహం చూసుకున్న తర్వాత కోపం పోతుంది, 4 రోజులకు పోతుంది. ఎందువల్ల అళ్ళేంది? శత్రువులు కాదు, సహోదరులు. మనకు శత్రువు ఎవరు? యూనివర్సల్గా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి ఏక శత్రువు ఎవరు? వెరీ గుడ్. ఆ సాతాను గురించి ఇప్పుడు మనకు అనుభవించుకుంటే చూస్తే సాతానుకు చెప్తున్నాడు, నా శత్రువా నా మీద అతిశయింపొద్దు. నేను ఈరోజు బాగాలేదని గనక లేకపోతే నీకు లొంగిపోతాను అనుకుంటున్నావేమో, అది సాధ్యమయ్యే పని కాదు, అది అసాధ్యం. నేను నీకు లొంగిపోను అని చెప్పవలసిన స్థితిలో మనం ఉండాలి. దానికి ముందుకు పోదాం. ఇంకేం చెప్తున్నాడు? నేను క్రింద పడినను తిరిగి లేతును. విశ్వాసం చూడండి. నేను ఈరోజు నువ్వేదో ఇబ్బంది పెట్టావు ఆర్థికంగా, నీ చేతిలో ఉంది కదా అని ఇప్పుడు అవకాశం ఉంది, పని లేదు, వారాల వాడు వదిలిపెట్టడు. అందువల్ల మనం ఏమవుతాం? మానసికంగా ఇబ్బంది పడతాం. నేను సమాజంలో తీసుకొని చెప్తున్నా, ఎందుకంటే మనకు తొందరగా అర్థం అవుతుంది. మనం చరిత్రలోకి పోయి చూస్తే అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఆ పేర్లు అవన్నీ చెప్పేటప్పటికి అంత కన్ఫ్యూజ్ అవుతాం. అందుకొరకే మన చేతిలో ఏది ఉందో దాని గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు ఇబ్బంది కలిగించాడు. ఈ ఇబ్బంది వల్ల ఏమవుతుంది? మానసిక ఒత్తిడికి గురవుతాం. అందువల్ల ఏమవుతుంది? కొంత క్రింద పడిన వాళ్ళం అవుతాం. అంటే డిఫెన్స్లోకి వెళ్ళిపోతాం. ఆ డిఫెన్స్లోకి వెళ్తే ఏమంటున్నాడు? ఈరోజు నేను ఇబ్బంది పడ్డానని నువ్వు నవ్వుతున్నావేమో, పరిస్థితి అది కాదు. తిరిగి లేతును, రేపటి దినం నాది. ఈరోజు నీదైతే కావచ్చేమో కానీ రేపటి దినం నాది. ఎందుకు నాది? ముందుకు పోయిన తర్వాత తెలుస్తుంది. నేను అంధకారం అందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు అందుకు అంటున్నాడు. అతని విశ్వాసం చూడండి. అతను కాదు, మన విశ్వాసం ఎట్లాంటిదో చూడండి. నిన్నటి దినాన ఒక ఇబ్బంది వచ్చింది. సాతాను పెట్టిన ఇబ్బంది వలన నేను బాధపడిన మాట నిజం. హాస్పిటల్లో 3 సార్లుగా వారం ఉన్నమాట నిజం. సాతాను కొంత ఇబ్బంది పెట్టిన మాట నిజం. కానీ నా విశ్వాసం, మీ ప్రార్థన ఏం చేసింది? ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా ఏం చేస్తున్నాడు? నాకు వెలుగుగా ఉన్నాడు. నీవు కూడా చెప్పాలి, నాకు వెలుగుగా ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళని చెప్పాలి, యెహోవా మనకి వెలుగుగా ఉన్నాడు. కాబట్టి కింద పడినా లెగుస్తాను. నువ్వు ఈరోజు నవ్వుతున్నావేమో నేను కింద పడ్డానని. నీ నవ్వు ఎంతోసేపు నిలబడదు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నేను ఖచ్చితంగా లెగుస్తాను అని విశ్వాసం చూపిస్తున్నాడు. మరలా ఏమంటున్నాడు? నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిను గనుక ఆయన పక్షమున వేద్యమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయన్ని కోపాగ్నిని సహింతును. కింద పడ్డాను. కింద పడితే ఏం చేయాలి? అసలు ఎందుకు పడ్డాను? ఏదో తప్పు చేశాను, నాకు తెలుసు నా తప్పేందో.
ఆ తప్పు చేసినందువల్ల నాకేం జరిగింది? కింద పడ్డా, హాస్పిటల్ పాలయ్యా. అయితే ఇప్పుడు నా విశ్వాసం ఏం చేసింది? ధైర్యంగా చెప్తుంది, నేను లేచాను. ఎందుకు? ఆయన వెలుగు నాకు తోడుగా ఉంది. ఎందుకు తోడుగా ఉంది? నేను ప్రార్థన చేశాను, నా సంఘం అంతా ప్రార్థన చేసింది, కాబట్టి ఏమైంది? తిరిగి నాకు వెలుగు ప్రకాశించేశాడు నా తండ్రి. ఆ వెలుగుతో నేనేమంటున్నాను? ఆయన నా తరపున వేద్యమాడే వ్యక్తి, నా తరపున వేద్యమాడతాడు. అందువల్ల నేనేమంటున్నాను? కింద పడినా సరే లెగుస్తాను, నన్ను ఆయన లేపుతాడు. ఆయనకు కోపం వచ్చింది, నేను ఆయన ఇష్టమైన పని నేను చేయలేదు కదా, కాబట్టి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మన పిల్లల్ని ఏం చేస్తాం? మనం చెప్పిన మాట ఇలా, అరే పోయి షాపు పోయి తీసుకురారా, కొట్టుకు పోయి రారా అంటాం. వాడు ఆటల మీద పడి వినడు, ఏం చేస్తాం? లాగి పెట్టి పిర్ర మీద ఒకటేస్తాం. నాది కూడా అదే. నేను ఆయన మాట ఇలా, మనము ఆయన మాట నా వరకు అనేది కాదు, ఎవరి కాళ్ళు నేను అనుకోమనేది నా ఉద్దేశం. ఇక్కడ నేను అనే ప్రత్యేకత నాది కాదు, మనందరిది. మనందరం కూడా ఏదో సందర్భంలో ఆయన చెప్పిన మాట విననప్పుడు కోపం వచ్చి ఏం చేస్తాడు? ఒక దెబ్బ కొడతాడు. ఒక దెబ్బ అంటే మనం చేసే పనిలో ఏదైనా బ్రేక్ పడవచ్చు. బ్రేక్ పడినప్పుడు మనం అనాల్సిన మాట ఏంటంటే, ఆయన మాట నేను వినలేదు కాబట్టి నాకు ఈ కష్టం జరిగింది, కానీ ఎంతకాలం పెడతాడో నేను కూడా ఎదురు చూస్తా. ఇక్కడ చూడండి, దేవుడితో పోరాడుతున్నాడు. నువ్వు ఎంతకాలం పనిష్మెంట్ ఇస్తే అంతకాలం నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నేను తప్పు చేశా, నువ్వు చెప్పిన మాట వినలేదు కాబట్టి నువ్వేదైనా పనిష్మెంట్ ఇస్తే భరించాల్సిన బాధ్యత నాది, నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడనా? నేను సహించను, ఆయన నన్ను వెలుగులోకి రప్పించును, ఆయన నీతిని నేను చూసేదను. చూడండి, ఇది విశ్వాసంతో కూడిన పదం. ఆయన కొట్టిన మాట నిజం, తప్పు చేశాను ఆయన కొట్టాడు, కానీ ఎన్నాళ్ళు నన్ను కింద పడేస్తాడో చూస్తా. ఆయన కోసం నేను ఎదురు చూస్తా. ఎదురు చూడటం వల్ల ఆయన నాకేమిస్తాడు? వెలుగునిస్తాడు. అప్పటి వరకు ఆయన వెలుగునిచ్చే వరకు నేను అలాగే ఎదురు చూస్తూ ఉంటాను. ఆయన రప్పించను, ఆయన నీతిని నేను చూస్తాను. ఇది విశ్వాసం. ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు. 10 రోజులు కాదు, నెల రోజులు నేను ఇబ్బంది పడినా, నెల అయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఆయన వెలుగు నేను చూస్తా. ఆయన నన్ను కాపాడుతాడు, ఖచ్చితంగా నన్ను లేపుతాడు అనేది నేను చూడగలుగుతా. నా శత్రువు దాన్ని చూడండి, నా శత్రువు కూడా చూస్తాడు. నేను ఆయన విశ్వసించాను కాబట్టి ఆయన వెలుగును నేను చూస్తాను, నా శత్రువు కూడా చూస్తాడు. సాతాను కూడా ఏం చేస్తాడు? నన్ను దేవుడు లేపటం, ఆయన వెలుగును నా మీద ప్రకాశింప చేయడాన్ని వాడు చూస్తాడు. చూసి ఏం చేస్తాడో మాట చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా ఎక్కడా అని నాతో అనినది నన్ను అన్నది ఏదైతే ఉందో అది అవమానం పడింది. ఏంది? నెల రోజులు నువ్వు మంచం మీద నువ్వు పొద్దాక దేవుడా దేవుడా అని ప్రార్థన చేస్తున్నావు కదా, ఏం చేశాడు నీకు? నీకేమొచ్చింది? నెల రోజులు పడ్డావు, అయినా నిన్ను పట్టించుకున్నా నీ దేవుడు లేడు అని అన్నది అవమానం పొందొద్దంట. చూడు అమ్మా అక్కడ కొంచెం క్లారిఫై చేసుకుందాం. నన్ను ఎవరైతే మీ దేవుడు లేడు అని అవమానపరిచింది ఎవరు చేసేది? అది సాతానే చేస్తుంది. ఈ సాతాను లేదా సాతాను మనస్సు కలిగిన మనిషి మనల్ని ఏం చేస్తున్నాడు? అవమానిస్తున్నాడు. నువ్వు పొద్దాక ప్రార్థన అంటున్నావు కదా, నీకు ఒరిగిందేంది? నెల రోజులు హాస్పిటల్లో పడ్డావు. దేవుడు నీకేం చేశాడు? చేయలే అంటే నా వైపు రా అని మనలో ఉన్న చిన్న బలహీనతను అడ్డం పెట్టుకొని అది లాగటానికి ప్రయత్నం చేస్తే ఈయన ఏమంటున్నాడు? అవమానం పడతావు, జాగ్రత్త. సాతానా, నన్ను ఈ విధంగా అంటున్నావు కదా, నువ్వు అవమానపడతావు అంటే అర్థమైంది? ఖచ్చితంగా ఇవాళ కలుపుతాడు, రేపు లేపుతాడు, నెల రోజులు కలుపుతాడు, 2 నెలలకు లేపుతాడు నన్ను. ఆ రోజు నువ్వేమవుతావు? అవమానం పడతావు. నీకు ఖచ్చితంగా అవమానం తప్పదు అని చెప్తూ ఇంకొక మాట్లాడాడు. అది నా కండ్లకు ఆగపడును. నువ్వు అవమాన పడతావు, నేను చూస్తా. ఎట్లా చూస్తాడు? నేను లేచి క్షేమంగా పక్కకు రావటమే, దేవుడు నన్ను ఆశీర్వదించి బయటికి తీసుకురావటం వలన అదేమవుతుంది? దూరంగా పారిపోద్ది. పారిపోవటం అంటే పారిపోయేది ఎవరు?
ఓడిపోయినాడు. అంటే నా తండ్రి నన్ను లేపుతాడు కాబట్టి నువ్వు పారిపోతావు, అవమానపడతావు, జాగ్రత్త, నన్నేదో అనాలని చూస్తున్నావు, నీ దగ్గరకు లాగాలని చూస్తున్నావు, దానివల్ల నీకు జరిగేది ఏంటి? అవమానం మాత్రమే. ఆ అవమానాన్ని నేను చూస్తా. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె తొక్కబడుతుందంట. ఏంటది? సాతాను, లేదా నన్ను అవమానించటానికి, లేదా దేవుడి పేరు మీదుగా నన్ను తన వైపు లాక్కోవాలని ప్రయత్నం చేసింది ఏదైతే ఉందో ఆ సాతాను ఎలా ఉంటుంది? బురదను మనం ఏం చేస్తాం? ఇక వేరే గత్యంతరం లేదు, పక్కకు పోవటానికి లేదు, ఆ దారిలో ఉంది. దాన్ని ఏం చేస్తాం? చెప్పులతో చెడాబడ తొక్కుకుంటూ పోతాం. ఆ స్థితి నీది. సాతాను ఏం చేయబడుతుంది? ఏం చేయబడుతుంది? దేవుడు స్పష్టంగా చెప్పాడు, తన పిల్లల చేత తొక్కబడుతుంది. ఆ తొక్కబడే రోజు వస్తుంది, దానికి నేను అది చూస్తాను, తండ్రి నాకు చూపిస్తాడని మేకా గారు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. మనకి ఈరోజు చక్కగా అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, ఒకరోజు ఇబ్బంది వచ్చిందని ప్రార్థన మానేస్తే సాతాను మనల్ని లాక్కొని పోతుంది. సాతానుతో మనం వాదించాల్సిన పదం ఏంటంటే, ఆయన ఇష్టం, నేను తప్పు చేశాను, అది వాస్తవం. తప్పు చేసినందుకు ఆయన నన్ను ఒక ముట్టికాయ వేశాడు, బొప్పి కడితే కట్టింది, ఆ తగ్గిపోయిందాక నేను ఎదురు చూస్తా. ఆ ఎదురు చూస్తాననే పదము సాతానికి బురదలో తొక్కబడింది అలాగైపోయింది. అలాంటి స్థితిలో మనం ఉండాలి. ఆ ఉండాలంటే మనకి దేవుడు ఇంతవరకే కాకుండా మరికొన్ని వాగ్దానాలు చేశాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ వాగ్దానాలు కూడా కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాగ్దానాలే కాదు వాటిని అనటానికి, మనకి స్ఫూర్తినిచ్చి మనం నిలదొక్కుకోవడానికి, లేకుంటే ఆయన ఎడల ప్రేమగా మనం జీవించడానికి కొన్ని సూచనలు లేకుంటే దారులు చెప్పాడు. వాటేంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 27, 28 వచనాల్లో ఒక మాట చెప్తున్నాడు, చదువుకుందాం. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధువై వారిని అణచివేసెదవు. నా దీపం వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. అక్కడ మేకా గారు ఏం చెప్పాడు? కొంచెం వెయిట్ చేయి, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇచ్చాడు. దానివలన నువ్వు వెయిట్ చేసి తిరిగి ఆయన్నే ప్రార్థన చేస్తే అక్కడ ఏం చెప్పాడు? వెలుగునిచ్చాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆయన మనకి నమ్మకమైనటువంటి ఒక వాగ్దానాన్ని ఇచ్చి తిరిగి లేపి సాతాన్ని బురదలో వేసి తొక్కేశాడు. ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట ఏం చెప్పాడు? శ్రమపడు వారిని నువ్వు రక్షించదవు. ఏ శ్రమ? ఏ శ్రమ? పొద్దున్నే పనికి వెళ్తున్నావు, ఆ పనే అది ఒకటైతే అసలు శ్రమ సాతాను పెట్టేది. సాతాను నీలో ప్రవేశించటానికి, నిన్ను వినియోగించుకోవటానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని తట్టుకునేదానికి మనకి ఒక మాట చెప్తున్నాడు. ఏ మాట అది? శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధమై వాళ్ళని అణసివేసేదవు. గర్విష్ఠెవరు ఇక్కడ? గర్విష్ఠెవరు? దేవునికి వ్యతిరేకంగా పనిచేసేవాడు. అది మనిషి కావచ్చు, సాతాను కావచ్చు. సాతానే ఆ పని చేసి మన చేత పని చేపించే ప్రయత్నం చేస్తుంది. అలాంటిది చేస్తే ఏమవుతుంది? మనకి సాతాను అనుసరించి మనం గనక ఒకవేళ చేస్తే మన పరిస్థితి ఏంటి? ఆయనే చెప్తున్నాడు, ఆయన చవేయబడతారు, నశించిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? సాతాను రాజ్యంలోకి వెళ్ళిపోతారు. అయితే కింద ఇంకొక మాట చెప్పాడు, నా దీపం వెలిగించుడు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. ఎప్పుడు? దానిని బురదలో వేసి మనం ఎప్పుడైతే తొక్కుతామో, దాన్ని బురదగా భావించి దాన్ని మన సన్నిధికి రాకుండా చేస్తాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మనకి దీపంగా ఉంటాడు. ఆ దీపం యెహోవా చీకటిని వెళ్ళగొట్టి మనకి మన జీవితాల్లోనూ వెలుగుని నింపుతాడు అని చెప్పి కీర్తనకారుడు చెబుతున్నాడు. అది నిజమా కాదా? మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. నిజమా కాదా? తప్పు చేసినప్పుడు దండించిన మాట నిజం.
విశ్వసించి ఆయన ప్రార్థించి మనం ఒక నడవడికను మార్చుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? సహాయం చేశాడు. మనం ఉన్న స్థితి నుంచి మార్చాడు. అనేక మంది ఇది ఉదాహరణ, అనేక మంది, ఒకరిద్దరు కాదు. నేను కొన్ని సందర్భాలు కాదు కానీ ఒక సందర్భం చెప్తా. మనం ప్రార్థన కూడిక పెట్టుకున్నప్పుడు భారీగా గాలి రావటం, ఆ పరిస్థితి చూస్తే ఈరోజు ప్రార్థన జరగదు అని నిర్ణయం చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం, ఏమైంది? అప్పుడప్పుడే ఆగిపోయింది. అసలు మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ జరగలేదు. ప్రార్థనకి డిస్టర్బెన్స్ కాలేదు, భోజనానికి కాలేదు. ఇక్కడున్న జనమందరూ ఇళ్ళకి వెళ్ళే వరకు ఒక సునుకు పడలేదు, ఇబ్బంది పడలేదు. రాత్రికి మళ్ళీ భారీ వర్షం పడింది. దానికి కారణం దేవుని కృప. నేను మనకు ఎదురుగా జరిగిన విషయాన్ని చెప్పదలిశాను. అనేక సందర్భాలు ఎట్లాంటివి ఉన్నాయి. దేవుడు మనల్ని ఆ విధంగా కాపాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటిదే ఈయన చెప్తున్నాడు. ఆయన నాకు వెలుగై ఉన్నాడు, నేను ఏది అడిగితే ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెలుగు అని అంటే, వెలుగు అని అన్నప్పుడు ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరించాడు అని అర్థం. మనకి కావలసిందేంటి? మనం ఇంతగా, ఒక్కొక్కరు చెప్తున్నారు ఈ దేశానికి ఎప్పుడు వచ్చిందమ్మా రక్షణ? మన దేశానికి రక్షణ ఎప్పుడు వచ్చింది? క్రీస్తు శకం 52లో వచ్చింది. విమర్శించేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చాడు, రుద్దారు, అంత క్రైస్తవులుగా రుద్దారు. తప్పది, అబద్ధం, వాళ్ళకి తెలియదు, ఆ విమర్శకులుగా తెలియదు. 52లో వచ్చింది. ఎట్లా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు అనంతరం ఆయన శిష్యులు మిషనరీలుగా ప్రపంచం అంతటా వెళ్ళిపోయారు. అదే మిషనరీ మన దగ్గరికి కూడా వచ్చింది. ఏంటది? తోమా గారు తిరిగాడు తిరిగాడు తిరిగాడు. ఎక్కడ తిరగాలి? ఆ సముద్రం మీద దొరికిన పడవల్ల ఎక్కి తిరిగి చివరికి కేరళలో స్థిరపడ్డాడు. కేరళ నుంచి మొదలుపెట్టాడు. కేరళలో ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా పరిస్థితి ఏంటి? మేము అసలైన బ్రాహ్మణులు అంటారు, కానీ అసలైన క్రైస్తవులు. బ్రాహ్మణులు అనగానే మనం ఏమనుకుంటాం? పూజారులు, హిందువులు ఇదంటాం. వాళ్ళు క్రైస్తవులుగా అనేకమైనటువంటి సేవలు చేస్తున్న వారు అక్కడ బ్రాహ్మణ జాతి నుంచి వచ్చినాడు. కాబట్టి మనకేం చేశాడు? అంతకుముందు ముట్టికాయలతోనే జరిగింది. వెలుగునిచ్చాడు, ఒక దూతను పంపించాడు, ఒక మిషనరీని పంపించి మనకి వెలుగునిచ్చాడు. ఈరోజు మేకా గారి ద్వారా కూడా ఆ వెలుగుని మనం ప్రసరింపజేస్తే, దావీదు గారు ఏం చెప్తున్నాడంటే, మీరు కొంచెంగా ఆయన్ని స్వీకరిస్తే, మీలోకి అంగీకరిస్తే మీకేం జరుగుతుంది? ఏం జరుగుతుంది? వెలుగు మీలో ఉంటుంది. తండ్రి అయిన దేవుడు ఇవ్వబడినటువంటి వెలుగు ఏదైతే ఉందో మీలో ఉంది. కాబట్టి మీరేమవుతారు? ఆయనకి సంతానంగా ఉంటారు, స్వాస్యంగా ఉంటారు అని చెప్తున్న దాన్ని సామెతల గ్రంథంలో కూడా మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. చదువు. చేతులతో బలముగా పనిచేయను, తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఎవరైతే నడి కట్టుకోవటం అనగానే మనకు ఒకటి గుర్తొస్తారు, రావాలి. ఏం రావాలి? యేసుక్రీస్తు ప్రభువారు తన మీద ఉన్న టవల్ని పక్కనేసి ఒక గుడ్డ తీసుకొని నడుము కట్టుకొని మరొక తువాలు తీసుకొని ఏం చేశాడు? శిష్యులందరిని కూర్చోబెట్టి నీళ్లు తీసుకొని కడిగాడు. అంటే నడికట్టు అనగానే మనకు అర్థమయ్యేది ఏంటి? బాధ్యత. బాధ్యత బాధ్యత కలిగిన ఒక స్త్రీని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ బాధ్యత కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? తనకు అప్పచెప్పిన పని చేస్తుంది. స్త్రీ అనగానే మనం ఏమనుకుంటాం? ఒక బలహీనరాలు అనుకుంటాం. తప్పది. ఒక బలహీనరాల్ని దేవుడు ఎంచుకొని ఏం చేస్తున్నాడు? బలహీనరాలు అని చెప్పబడే ఆమె ద్వారా ఏం చేస్తున్నాడు? బాధ్యత చూపించి ఆమె చేతి పనిని బలపరుస్తూ ఉంటే ఆమె ఏం చేస్తుందంట? రాత్రులు దీపం పెట్టింది. రాత్రి అంటే అర్థం, రాత్రి అనగానే మనకేం గుర్తు రావాలి? చీకటి. చీకటి అనగానే
మన యొక్క భాషలో ఒక క్రైస్తవుడిగా మనం చూడాల్సింది ఏంటి? చీకటి అనగానే సాతానుకు సంబంధించింది, వెలుగు దేవుడికి సంబంధించింది, చీకటి సాతానుది. ఈ స్త్రీ ఏం చేస్తుంది? చీకట్లో దీపం పెట్టింది. ఇప్పుడు మనం ఎందుకు ఇక్కడ చేరాం? మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనకి దేవుడు వెలుగునిచ్చాడు. ఆ వెలుగుతో మనం చేయాల్సిందేంటి? ఏం చేయాలి? ఆమె నడుకట్టు కట్టుకొని దీపం పెట్టింది. మనం చేయాల్సిన పని ఏంటి? మనం దీపం పెట్టాలి. దీపం పెట్టడం అంటే ఇంట్లో లైట్ వేయటం కాదు. దీపం పెట్టడం అంటే ఒక క్రైస్తవుడిగా మనం చేయాల్సిన పని ఏంటి? సువార్తని ప్రకటిస్తే పక్కవానికి ఈ సువార్త వెళ్ళటం ద్వారా దేవుడి యొక్క మహిమ అతనిలో ప్రవేశించి అతను ఏమవుతాడు? లేకుంటే ఆమె ఏమవుతుంది? వెలుగును సంపాదించుకోగలుగుతుంది. అవునా? ఒకరికి సువార్తను మనం తీసుకెళ్ళి, ఇప్పుడు అక్కమమ్మ ప్రతిసారి అనేది ఆశ్రమం ఉన్నప్పుడు సువార్త అక్క కూడా చెప్పేది, మేము నలుగురుమే ఉండేవాళ్ళం అయ్యా అని. అవును కదా? మేము నలుగురుమే అన్నాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం? 40 మంది ఉన్నాం. కారణం ఏంటి? ఆ నలుగురు ద్వారా ఇక్కడేదో జరుగుతుంది అని ఒక ఆలోచన పుట్టించారు. ఆ ఆలోచన ఏమైంది? ప్రక్క వాళ్ళకి బాధ్యతను పెంచింది. ఆ బాధ్యత ఏమైంది? సువార్త ప్రకటనకు పోయింది. సువార్త ప్రకటించడం వల్ల ఏమైంది? అనేక మందిలో దేవుని యొక్క వెలుగు ప్రసరించడం మొదలైంది. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు? దీపాన్ని పెడుతున్నారు, దీపాన్ని వెలిగిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన దీపం మనకి. ఇక్కడ ఈ స్త్రీకి ఏమి ఇచ్చాడు? బాధ్యత ఇచ్చాడు. నడుకట్టు కట్టుకోమన్నాడు, బాధ్యతను ఇచ్చాడు. ఆ బాధ్యత ఏ విధంగా తీసుకెళ్ళింది? దీపాన్ని వెలిగించింది. చీకట్లో దీపాన్ని వెలిగించింది. చీకటి పారిపోయింది. అంటే సాతాను ఆ గృహం నుంచి పారిపోయింది. ఆ పారిపోయే స్థితిలో మనల్ని ఉండమని కోరుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. అంటే ప్రతి ఒక్కరం కూడా సువార్త తెలుసుకోవటమే కాదు, ఆ సువార్తని ప్రకటించే వాళ్ళంగా మనం ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు తెలియజేస్తున్న విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని మనం ఆ స్థితికి పెరగాలని చెప్పి దేవుడు కోరుతున్న దాన్ని మనం అనుసరించాలని తెలియజేస్తూ మత్తయి సువార్తలో కూడా మరొక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. 5వ అధ్యాయం 15-16 వచనాలు. మనుషులు మీ సత్క్రియలను చూసి సారీ 15 నుంచి చదువుకుందాం. మనుషులు ధూపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయండి. ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది? బాధ్యత తీసుకుంది. తనకు చేతనైన వరకు ఒక గృహంలో వెలుగునిచ్చింది. ఆ గృహం ఇప్పుడు ఎట్లా ఉంది? చీకటి పారిపోయి వెలుగుగా ఉంది. ఇక్కడ సువార్తికుడు ఒక పదం చెబుతున్నాడు. మనుషులు దీపం వెలిగించి ఏం చేస్తారు? ఒక మనిషి దీపాన్ని వెలిగించారు అంటే అర్థం ఏంటి? దీపం వెలిగించేటప్పుడు మనం ఏమనుకున్నాం? చీకటిని వెళ్ళగొట్టడానికి ఒకరికి తీసుకున్న బాధ్యత ప్రకారం ఒక విధంగా మనలోనే ఒకరు అనుకుందాం. ఒకరు ఏం చేశారు? ప్రార్థన ద్వారా తన ఇంట్లో ఉన్నటువంటి చీకటిని వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టినప్పుడు ఏమవుతుంది? ఆ వెళ్ళగొట్టినప్పుడు ఆ సాతాను వెళ్ళిపోయింది, ఆ చీకటి వెళ్ళిపోయింది. పెట్టబడిన దీపం దాచిపెడతారా? దాచిపెట్టాం కదా. దాచిపెట్టకుండా దాన్ని ఏం చేసింది? ఇక్కడ ఏం చెప్తున్నాడు? దాచిపెట్టకుండా స్తంభం మీద పెట్టాడు. అంటే అర్థం ప్రతి ఒక్కరికి ఆ వెలుగును పంచారు. ఇప్పుడు అదే సువార్తనే మనం పంచడం ద్వారా ఏమవుతుంది? అది విన్నా లేకుంటే దాన్ని అనుసరించిన ప్రతి గృహంలోనూ వెలుగు వస్తుంది, చీకటి పోతుంది. వెలుగు వచ్చిన తర్వాత ఆ గృహం అంతవరకే పెట్టాం కదా. అంతవరకే పెట్టుంటే మన ఎవరు కేరళ వరకే ఉండుండేది. దేశమంతా ఇప్పుడు ఎట్లా వ్యాప్తి చెందింది అంటే దీపాన్ని ఎక్కడ పెట్టాడు? స్తంభం మీద పెట్టాడు. అందరికీ వెలుగు వచ్చేటట్టు పెట్టాడు, దాచిపెట్టలే దాన్ని. ప్రభువారు కూడా అదే చెప్తున్నాడు మత్తయి ద్వారా. దాన్ని
దాచిపెట్టొద్దు. స్తంభం మీద పెడితే ప్రతి ఒక్కరూ దాని గురించి తెలుసుకొని ఆ వెలుగుని వారు సొంతం చేసుకోగలుగుతారు. దానివల్ల ఏమవుతుంది? మీ సత్క్రియలను చూసి, అంటే వెలుగుని ప్రతి ఒక్కరికి అందించటం ఏందంట మనం చేసే సత్క్రియ, మంచి పని అంటది. ఆ మంచి పని చూసి తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. ఆయన ఆనందపడుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మనం ఈ దీపాన్ని తీసుకెళ్ళి ఎత్తులో పెట్టి ప్రతి ఒక్కరికి ఆ వెలుగును ప్రసరించడం ద్వారా తండ్రి అయిన దేవుడు ఆనందిస్తున్నాడు. అలాంటి ఆనందం కలిగించే విధంగా మనం ఉండాలని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో కోరుతున్నాడు. సంగమా, ఇంకొక మాట కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 35, 36 వచనాలు చదువుకుందాం. మీ నడుము కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగు చుండనియ్యుడి. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూస్తూ మనుష్యుల వలె ఉండుడి. మనుష్యులు అని అన్నప్పుడు మనం ఒకటి అర్థం చేసుకుంటాం. మనుషులు అంటే ఎవరు? మనందరం మనుషులమే. కానీ ఎదురు చూసే మనుషుల్ని అడుగుతున్నాడు ఈయన. ఎందుకు ఎదురు చూడాలి? ఎవరు ఎదురు చూడాలి? ఎవరి కోసం ఎదురు చూడాలి? ప్రభువారు అనేక సందర్భాల్లో చెప్పాడు, పెళ్లి కుమారుడు మిమ్మల్ని అందరినీ విందుకు పిలుస్తున్నాడు. ఆయన వచ్చే సమయానికి మీరు ఎట్లా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. తలుపు తీయడానికి ఆయన తలుపు కొడతాడు, తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తలుపు దగ్గరే ఉన్నాడు. ఇక్కడ కూడా మనకేం చెప్తున్నాడు? మీకు ఇవ్వబడినటువంటి దాన్ని ఏం చేయాలంట? మీరు నడుము కొట్టుకొని ఉండండి, అంటే సిద్ధపడి ఉండండి. దేని కొరకు? దేని కొరకు? మీ దీపములు వెలుగునియ్యడి అంటే ఒకటి సిద్ధపడమన్నాడు. రెండోది దీపం వెలిగించడం అంటే ప్రభువునందు భక్తితోనూ ప్రేమతోనూ ఆయన సువార్తలు జీవించేటట్లుగా ఉండమని తెలియజేస్తూ, తమ ప్రభువు పెళ్లి విందు నుంచి వచ్చి తట్టగానే అతను తలుపు తీయటకు సిద్ధంగా ఉండండి. ఆ సిద్ధంగా ఉంటే ఏమవుతుందంట? ఎదురు చూసు మనుషుల వలె ఉండండి. ఎదురు చూసేవాడికి లాగా ఉండండి. ఇప్పుడు మనకి పిల్లలు, ఒక విధంగా చెప్పాలంటే, పెళ్ళిళ్ళు అయిన తర్వాత మన అమ్మాయి అత్తగారింటికి వెళ్తుంది. లేదు, మన ఇంటికి అత్తగారింటికి వేరే ఊరు నుంచి అమ్మాయి వస్తుంది. ఏదో పండగ వచ్చింది, ఏదన్నా వచ్చింది అనుకో సందర్భం, తల్లిదండ్రులు ఎంత ఎదురు చూస్తారు? ఇటు మా అమ్మాయి తరపున కానీ కోడల తరపులు కానీ. అక్కడ ఈ పండగ వచ్చింది, పిల్లలు మా అమ్మాయి వస్తుంది. అల్లుడు అనరు, అల్లుడు తర్వాత అనుకుంటారులే, మా అమ్మాయి వస్తుంది. అది ఎట్లా వచ్చింది? ఎట్లా వచ్చిందంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్న ప్రేమ. ఆ ప్రేమ చాలా విలువైంది. మనం ఎక్కడ పెంచుకున్న మనకే ఇంత ప్రేమ ఉంటే మనం బ్రతుకున్నామంటే చెప్పడానికి అర్థం ఏంటి? ఆయన ఊదిందేగా, ఆయన ఊదిన ఆక్సిజనేగా మన లోపల ఉంది. ఆక్సిజన్ ఇచ్చి, బొమ్మను తయారు చేసి ఆక్సిజన్ ఇచ్చి మనల్ని ఇంత పెంచి పోషించి ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది? ఆయన ఎంత ఎదురు చూస్తున్నాడు? మనల్ని ఎట్రమ్మంటున్నాడు? నేను ఏదైతే ఊదానో ఆ ఊదబడిన సిద్ధాంతం ఏదైతే ఉందో, అంటే సాతాను వదిలిపెట్టి వెలుగును పొంది, ఈ వెలుగుతో ఏ విధంగా అయితే నేను సృష్టించబడిన వాడిగా ఉన్నావో, అంటే మొదటి ఆదాముగా ఉన్నావో, మొదటి అవ్వమలాగా ఉన్నావో, అట్లా రావటానికి నువ్వు సిద్ధంగా ఉంటే నేను తలుపు దగ్గర సిద్ధంగా ఉన్నా తలుపు కొట్టడానికి. మనం ఉన్నామా? మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో సువార్తలో విన్నటువంటి ఈ పదాన్ని మనకు అన్వయించి చూస్తే సిద్ధంగా ఉన్నావా? మనకు వర్తిస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ ఆలోచన చేసే స్థితిలో మనం ఉన్నాం, వాస్తవం అది. లేకపోతే రాం. 2-3 రోజుల నాడే పనులు బిగినాయి. ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉన్నామంటే అర్థం ఏంటి? ఒకరోజు కూలిపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాటని వదులుకోకూడదు. దేవుడు మన సన్నిధిలో, మనం ఆయన సన్నిధిలో ఉంటే ఆయన యొక్క కృపా వర్షం మన మీద ఉంటుంది. అది ముఖ్యం. అది ఆ పని ఏదో ఇంకొక రోజు కల్పిస్తాడు ఆయన. ఇంకో రోజు ఇంటికాడ ఉన్నాం అనుకో, ఆ రోజు పోయినట్టే కదా.
కానీ ఆయన సన్నిధిలో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి దినాన్ని గనక మనం పాటించినట్లయితే మరొక రోజు మనకు అది కలిగిస్తాడు, ఇంకొక రూపంలో కలిగిస్తాడు. కాబట్టి ఆ స్థితిని మనం వదులుకోకుండా ఉంటాం. దేవుడు మనకిచ్చినటువంటి అదృష్టంగా భావించాలి. ఆ అదృష్టాన్ని మరొక విధంగా కనుక చూస్తే యోహాను గారు చెప్పినటువంటి సువార్త పాఠ భాగంలో కూడా మనం ఒక మాట చూద్దాం. 5వ అధ్యాయం 35వ వచనంలో 35 అమ్మ, అతడు మండుచు ప్రకాశించబడిన ఇష్టపడితే మనం చాలమ్మా చాలు. ఇక్కడ మనకి ఒక మాట చెప్తున్నాడు ఎవరు? యోహాను గారు. ఎందుకు? దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారికి మంచి శిష్యుడిగా, అంటే ఇష్టమైన శిష్యుడిగా, ఆప్తుడుగా ఉన్నటువంటి ఈయన ఒక మాట చెప్తాడు. అతడు మండుచూ ప్రకాశించున్న దీపమయ్యుండెను. ఎవరంట? దేవుడెవరు? మన దేవుడెవరు? మండుచున్నటువంటి దీపం మండుతూ ఉంది. దాన్ని సువార్థికులు మనకు అందించారు, శుభవర్తమానంగా మనకు అందించాడు. దాన్ని ఏం చేయాలంట మనం? అతడు మండుచున్న ప్రకాశించుతున్న దీపమై ఉండెను, మీరతను వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితే. కొంతకాలం అనేటప్పటికీ మనం 2 లెక్కేసుకోవాలి. ఒకటేంటి? ఆయనలో ప్రవేశించటానికి ఇప్పటికీ మనకి ఏ దారులు ఉన్నాయో తెలుసుకున్నాం. ఏ విధంగా అయితే ఆయన్ని మనం హత్తుకోగలము, ఆయన మనల్ని హత్తుకుంటాడో తెలుసుకోగలిగాం. ఆ తెలుసుకున్న దాన్ని మనం ఏం చేస్తున్నామంట? ఆయనతో ఉండటానికి ఇష్టపడుతున్నాం. ఆయన డోర్ కొడుతున్నాడు కదా, డోర్ కొడితే మనల్కి ఏం చెప్పాడు? ఆయన ఎప్పుడు డోర్ కొడతాడో తెలియదు కాబట్టి మీరు సిద్ధంగా ఉండమన్నాడు. మనం ఏం చేసాం? సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఇప్పుడు వచ్చి రండిరా బాబు అంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమంటున్నాడు అక్కడ? సిద్ధమనలా, ఇష్టపడుతున్నామంట. ఆయనతో కొంతకాలం అంటే ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాం. ఈ కాలం అంతా నేను 63 సంవత్సరాలు ఉన్నా, ఇప్పుడు 64వ సంవత్సరంలో ప్రవేశించి ఇప్పుడు రమ్మంటే ఏమవుతుంది? మిగతా కాలం అంతా ఆయన దగ్గర ఉండడానికి నేను ఇష్టపడుతున్నా. ఆ మాట కూడా ఆయనే చెప్తున్నాడు. మీకు ఇష్టంగా ఉంది నా దగ్గర ఉండటానికి, మీరు ఇష్టపడుతున్న వాళ్ళని సేరదీయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది నా వెలుగుని మీకు ప్రకాశించ చేయటం ద్వారా మీరేమవుతున్నారు? నాకు ఇష్టమైన వాళ్ళుగా ఉంటున్నారు. నేను ఎప్పుడైతే మీ మీద ఇష్టం చూపించానో మీరు కూడా ఇప్పుడున్న జీవితాన్ని వదిలేసి నాతో పాటు నా సన్నిధిలో మీరు ఇష్టంగా ఉండటానికి ఉన్నారు అని మన తరపున ఆయనే చెప్తున్నాడు. చూడండి, మనం చెప్పలేం ఇంకా నాకు ఇష్టమేనయ్యా నీతో ఉంటాం అని మనం ఇంకా చెప్పకపోయినా కానీ మన తరపున ఆయన ఏం చెప్తున్నాడు? నాతో ఉండటానికి మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి ఇందాక మనం అనుకున్నాం, పనులు వదిలికొచ్చి ఆయన సన్నిధిలో ఉన్నాం. ఇష్టం లేకపోతే ఉండగలమా? ఎక్కడెక్కడే తిరుగుతాం, మనం అన్నీ చేసుకుంటాం, మన పనులన్నీ చేసుకుంటూ ఉంటాం, కానీ ఆయన సన్నిధిలో ఉండటానికి ఇష్టపడం, ఆయన మాటలు వినటానికి ఇష్టపడం. ఈరోజు అనేక మంది అన్యులు ఆయన మాట వినటానికి ఇష్టపడుతున్నాడు. మైకు పెట్టలేదని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. కారణం ఆయనంటే ఇష్టపడుతున్నారు. ఆయనంటే ఎప్పుడైతే ఇష్టపడతారో ఆయన కూడా ఖచ్చితంగా మీరు నాతో ఉండటానికి నాకు ఇష్టమవుతుంది, మీరు నాతో ఉండండి అని మనల్ని దత్తత తీసుకుంటున్నాడు. ఆ దత్తతలో మనం ఉండాలి అని అంటే మరొక మాట కూడా చదువుకొని ఆ దత్తతలో ఉండటం వలన మనకి ఏం వర్తిస్తుంది, మనం ఏ స్థితిలో ఉంటున్నామో మనకి దానియేలు గారు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకి ఈ అనుభవం ఎక్కువ. దానియేలు అనగానే మనకేం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుందమ్మా చెప్పండి? సింహాల బోన్లో వేసింది ఎవరిని? ఆయనేనా? ఆయన పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, నువ్వు సింహాల్లో వేసినా సరే, నుప్పుల్లో వేసినా సరే, ముక్కలుగా నరికినా సరే నేను ఏడుంటాను? నా తండ్రి సన్నిధిలో ఉంటా. విశ్వాసం చూడండి, విశ్వాసానికి చాలా గుర్తుగా మనం చెప్పుకోవాల్సిన వాళ్ళలో దానియేలు ప్రవక్త ఒకరు. ఆయన చెప్పిన మాట చదువుకొని ముగించుకుందాం. ఏం చెప్తున్నాడు ఈయన? 12వ అధ్యాయం అంటే చివరి అధ్యాయంలో 3వ వచనం, చివరి అధ్యాయం అంటే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోరు వారై ప్రకాశించెదరు. మొదటి మాట. దానియేలు గారు ఏం చెప్తున్నాడు? మీరు బుద్ధిమంతులు ఎప్పుడవుతాం? సాతాన్ని బురదలో వేసి ఎప్పుడైతే తొక్కుతామో
మనం వెలుగులోకి వచ్చిన వాళ్ళం అవుతాం. వెలుగు ఎప్పుడైతే వస్తుందో మనకి చెడు రావు, చెడు ఆలోచనలు రావు, చెడ్డ తలంపులు రావు, చెడు పనులు చేయలేం. అప్పుడేమంటున్నాడు, అప్పుడు మీరు ఏమవుతారు? బుద్ధిమంతులు. బుద్ధిమంతులకు ఏమవుతుంది? బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలో మీరు జ్యోతుల్ని పోలి వారే ప్రకాశించెదరు. జ్యోతులు అంటే ఎంత దూరంలో ఉన్నాయి? ఆకాశంలో జ్యోతులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అనేక గ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రహాలని పేరు పెట్టుకున్నాం. దేవుడు ఏం పేరు పెట్టాడు? ఆకాశంలో జ్యోతులు. ఆ జ్యోతులు ఎన్నటికీ నశించవు, అవి నశించని జ్యోతులు. కాబట్టి మీరేమవుతారంట? మనం గనక బుద్ధిమంతులం అయితే మనం ఏమవుతాం? దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మన వరకు మనం ప్రకాశించడం కాదు, ఆ ప్రకాశం ఏం చేస్తుంది? ప్రపంచాన్ని అంతటికి, భూమండలానికి అంతటికి కూడా అవి వెలుగునిస్తున్నాయి. మనల్ని ఏడబెడతాడంట. మనం కనుక ఆయన తరఫు నుండి, ఆయన పక్షాన్ని ఉంటే మనల్ని ఏడబెడతాడంట. ఆకాశం నుంచి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి, లక్షల మైళ్ళ దూరంలో ఉండి కూడా మనకి దారి చూపిస్తున్నాయి, వెలుగునిస్తున్నాయి, ప్రకాశవంతం, చీకటిని పలగొట్టి ప్రకాశవంతంగా ఉంటాయి. దానిగా మనల్ని చూస్తాడంట. చూడండి ఎంత ధన్యతో. దానియేలు గారు ఆయన అనుభవంలో చెప్పిన మాట, సొంతగా ఆయన అనుభవించి మనకేం చెప్పాడు? మీరు బుద్ధిమంతులుగా ఉండండి, దేవునికి వ్యతిరేకంగా పోవద్దు. దేవుని బిడ్డలుగా మీరు ఎప్పుడైతే జీవిస్తారో మీరు ఏడుంటారు? ఆకాశంలో జ్యోతులు. జ్యోతి అని అంటే మరొకరికి వెలుగునిచ్చేది, దారి చూపించేది. ఆ స్థితిలో మనల్ని ఉంచుతున్నా అంటున్నాడు. మరొక మాట కూడా ఉంది, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించదు. ఏం చేయాలంట? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో. ఇందాక మనం చెప్పుకుంది సువార్తని ప్రకటించాలి, సువార్తని అనేక మందికి తీసుకెళ్ళాలి. మనకు తెలిసిన విధం మనం అనేక సార్లు కూడా చెప్పుకున్నాం. మనకు తెలిసిందే సువార్త. దేవుడు మాటలు ఏ విధంగా చెప్పగలిగితే, ఇప్పుడు మీరు పనులకు వెళ్తున్నారుగా, పనులకు వెళ్ళి ఏం చేస్తారు? ఉదాహరణకి ఇప్పుడు నాట్లు బిగినాయి, నాటేస్తున్నారు. నాటేస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? మాటలు చెప్పుకుంటారు కదా. ఆ మాటలు ఏ మాటలు అయ్యి ఉండాలి? ఏమా? దేవుడు మాటలు అయ్యి ఉంటే ఖచ్చితంగా మీరు సువార్తను ప్రకటించినట్లే. ఏదో సినిమా ముచ్చట్లు చెప్పుకుంటే సాతాన్ని అనుసరించినట్లే. కొంతమంది నాకు తెలుసు, అంటే నేను చిన్నప్పుడు, ఇప్పుడు రావట్లేదు కాబట్టి నాకు తెలియదు, చిన్నప్పుడు ఆ చుట్టనోట్లో పెట్టుకొని అనేకమైనటువంటి జోకులు వేసుకుంటూ బూతులు వాడేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరు ఒకళ్ళిద్దరు ఇంకా పాతోళ్ళు పెద్ద మనుషులు ఉండి అంటే కూడా ప్రక్కన వాళ్ళు అయ్యే మాటలు గలీజ్ కోతలకు వస్తున్నారు అని ఖండించి వాటి అలవాటును మారుస్తున్నారు. అది చాలా మంచి పద్ధతి. ఇప్పుడు కూడా నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుని మాటగా మీకు చెబుతున్నది ఏంటంటే, దేవుని వెలుగు మనలో ఉండాలి. ఆ వెలుగు మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఈ సువార్తనే, మనకు తెలిసిన సువార్తనే మనతో అంటిపెట్టుకోవడం కాదు, ప్రక్క వాళ్ళకి. ఇప్పుడు ఉదాహరణ నేను చెప్తా. నేను అంతకుముందు సంగతి వదిలేసిన ఈ 2 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఏదో ఒక విధంగా వాక్యాన్ని జనంలోకి పంపే ప్రయత్నం చేస్తున్నాను. రానున్న రోజుల్లో దాన్ని ఇంకా ఎక్కువ పెంచుతా. ఆ పెంచటం వలన నేను బ్రతుకున్న కాలంలో ఒక దేవునికి నడుము కట్టుకొని, దీన్ని సేవ అనుకోవద్దు, సువార్త ప్రకటన మాత్రమే. సేవ వేరు, సువార్తను ప్రకటించడం వేరు. సువార్తని ప్రకటించే పని చేస్తున్నా, ఓకే, దేవుడు అదృష్టం కలిగించి సేవకుడు చేసే అవకాశం ఇస్తే అది వేరే. నలుగురికి ఒక చేయగలిగిన స్థితిని ఇవ్వడం సేవ అవుతుంది. ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ డబ్బులు తీసుకుంటే తీసుకోవచ్చు, తాను సేవ చేస్తున్నాడు. ఒక ఇంజనీర్ ఉన్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు. అలాగే ఒక సేవకుడు ఉన్నాడు, క్రైస్తవ సేవకుడు ఉన్నాడు. అనేక మందికి, ఉదాహరణకు మనకి మదర్ తెరీసా ఉంది, కుష్టి వ్యాధి
ఉన్న వాళ్ళని ఒళ్ళో కాళ్ళు పెట్టుకొని ఆమె శుభ్రం చేసి కడిగి కట్ చేసి కట్లు కట్టి ఎంతో చేసింది. ఆమె సేవకురాలు. ఒకటి సువార్త ప్రకటిస్తుంది, రెండు సేవ చేస్తుంది. ఆ స్థితి అందరికీ రాదు. ఆ అదృష్టం అందరికీ రాదు, కొందరికి మాత్రమే వస్తుంది. రావటం చాలా అదృష్టం. మనకు ఇచ్చిన అవకాశం ఏంటి? సువార్తను ప్రకటించడం. ఆ ప్రకటించగలిగిన దానిలో మనం జీవించడం నిజంగా మన అదృష్టం. దానిలో తప్పు చేయకుండా నడుము కట్టుకొని సువార్త ప్రకటించాలి. ఆ ప్రకటించినప్పుడే దేవుడు మొట్టికాయలు వేయకుండా ఉంచుతాడు. ఆయన ప్రేమ మన ఎడలో ఉంచుతాడు. ఆ ప్రేమతో మనం వెలిగించబడ్డమే కాదు, మనకి ఒక అదృష్టాన్ని ఇచ్చాడు. ఏంటది? నక్షత్రంగా ఉంటాడు. ఈరోజు మనము ఒక మాట చెప్పుకున్నాం. ఎవరిని గురించి చెప్పుకున్నాం? తోమా గురించి చెప్పుకున్నాం. తోమా ఎవరు? ఇప్పుడు తోమా ఎవరమ్మా మన దృష్టిలో? ఇప్పుడు బైబిల్లో చెప్పిన ఈ నక్షత్రం ఎవరు? వన్ ఆఫ్ ది నక్షత్రం తోమా గారు. అలాంటి నక్షత్రాలు, అనేక నక్షత్రాలు భారతదేశంలో ఉన్నాయి, వచ్చినాయి, చేసినాయి, ఇంకా చేస్తున్నారు. నేను ఒకరిని విమర్శించను, నాకొద్దు. దొంగలు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. దొంగల మధ్య మంచోళ్ళు కనపడకుండా అవుతున్నారు. అయినా వాళ్ళు నక్షత్రంగానే వెలుగుతారు. దేవుడు వాళ్ళకి ప్రామిస్ చేశాడు, వాళ్ళు ఖచ్చితంగా నక్షత్రాలుగా ఉంటాడు. నా ఉద్దేశం, ఇక్కడ నేను చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఈ విషయాన్ని తీసుకోవటం ఏంటంటే, మనందరం కూడా వ్యర్థమైన దానిలోకి పోకుండా ప్రతి ఒక్కరూ, ప్రతి మనిషి, ప్రతి బిడ్డ ఆయన సొంత పిల్లలుగా స్వాస్యంగా సృష్టించాడు. అక్కడ ఆడమగ తేడా కాదు. మనందరం కూడా ఆయన సువార్త ప్రకటించడం ద్వారా ఏ స్థితిలో ఉండాలి అని అంటే, నేను నక్షత్రంగా ఎదగాలి. ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో విన్న వాక్యం ప్రకారం, మనకు దేవుడిచ్చినట్టు వాగ్దానం ప్రకారం మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటమ్మా? ఏ నిర్ణయం తీసుకోవాలి? నేను నక్షత్రంగా ఉండాలి. ఆ నక్షత్రంగా ఉండాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు చెప్పిన వీటిని మనం చదువుకున్నాం. ఆ చదువుకొని ఇంటి దగ్గర కూడా మళ్ళీ వాటిని రిపీట్ చేసుకోవటం వల్ల మనసులో స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసులో స్థిరంగా ఉంటుందో దాని ప్రకారమే మనం నడవటానికి ప్రయత్నం చేస్తాం. సాతాను లాగాలని ప్రయత్నం చేసినా ఏం చెప్పాడు? నువ్వు లాగితే లాగావు, ఎన్ని రోజులు లాగుతావు నేను చూస్తా, కానీ తర్వాత నువ్వు అవమానపడతావు. సాతానా, నువ్వు అవమానపడతావు. ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను తప్పు చేశాను కాబట్టి నాకు పనిష్మెంట్ ఇచ్చాడు. నేను పనిష్మెంట్ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా. నెల కాబట్టి 2 నెలలు. ఆ తర్వాత ఆయన వెలుగు నా మీద ప్రకాశిస్తుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను లేపుతాడు. నన్ను లేపటం చూసి నువ్వేమవుతావు? సిగ్గుపడతావు. నీవు సిగ్గుపడ్డావు, నేను చూస్తా. చూడండి ఎంత కాన్ఫిడెన్షియల్గా అతను మాట్లాడుతున్నాడు. ఆ స్థితి మనం ఉండాలి. నిర్ణయం తీసుకుందాం, ఆ ప్రకారం జీవిద్దాం. ఆ నిర్ణయంతోనే ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళే పరిస్థితిని కలిగి ఉండాలని చెప్పి దేవుడు చెప్పిన ఈ స్పష్టమైన మాటలను మన హృదయాల్లో నింపుకుందాం. ఆ నింపుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి మొదట దేవదేవునికి అందరం కూడా వందనాలు చెల్లించుకుందాం. తర్వాత నేను మీ అందరికి కూడా సంఘపక్షాన సమయాన్ని బట్టి కరెంట్ లేకపోయినా కానీ ఓపికగా కూర్చొని దేవుని యొక్క స్పష్టమైన మాటలు వినడానికి దేవుడు మీకు మనసు కలిగించి ఆశీర్వదించినందుకై దేవుని పక్షాన, మీ పక్షాన అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఇంకొక విషయం కూడా మనం సరే ముందుగా సంఘ కానుకలను సమర్పించుకుందాం. దేవుడు చేసిన మేలును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. కాబట్టి ఈరోజు మనం మన యొక్క కానుకల్ని దేవునికి సమర్పించుకుంటూ ఉండగా, ఇప్పటిదాకా ఎట్లయితే ఉజ్జీవంగా పాటలు పాడారో కానుకలు సమర్పించుకునేటప్పుడు కూడా అలాంటి ఉజ్జీవమైన పాటే పాడాలని ఆశపడుతున్నా. ఆయన చేసిన మేలును బట్టి ప్రార్థన చేద్దాం, అది పాట పాడాలని నేను మనవి చేస్తున్నాను. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి. మరణమైనను భయం
భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా. చేయి విడువక తోడు నిలుచును, చేయి విడువక తోడు నిలుచును. నీతి మార్గమందు మమ్ము నడువ చేయును, నీతి మార్గమందు మమ్ము నడువ చేయును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి. అంధకారలోయలో మా పయనములో లేదులే మాకే భయము, అభయము తానై. అంధకారలోయలో మా పయనములో లేదులే మాకే భయం. ఆదరించును, ఆశీర్వదించును, ఆదరించును, ఆశీర్వదించును. అన్ని తావులందు తాను తోడై ఉండును, అన్ని తావులందు తాను తోడై ఉండును. మంచి కాపరి నా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు ప్రకటన చదువుకుందాం. మనం పోయిన మంగళవారం 13వ తారీఖున మన పితరులో ఒకరైనటువంటి సాధు నామా యేషోబు గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక జరుపుకున్నాం. ఆయన 61వ జ్ఞాపకార్థ కూడిక. ఆ సందర్భంగా ఆ రోజు బాగా లేట్ అవడం వలన మనం ఏం మాట్లాడుకోలేకపోయాం. దానికి ఈరోజు అందరికి కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కుప్పిలు విప్పడం జరిగింది. ఇక్కడ నేను పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, ఎందుకంటే అదంతే, పేర్లు వద్దు. గుప్పిలు విప్పిన వారు విప్పగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వారందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అనంటే ఇది నాది అని ఎవరిని పిలవాల్సిన అవసరం లేకుండానే నా బాధ్యత ఇది, నేను చెయ్యాలి, ఇది చేయటం నాకు ఆనందం, నాకు సంతోషం, దేవుని పనిది అని ప్రతి ఒక్కళ్ళు కలుగు చేసుకొని చేసిన ప్రతి తల్లి, స్త్రీలు కానీ పురుషులు కానీ వారందరికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో పెద్దోళ్ళతో పాటు చిన్నపిల్లలకు కూడా నా యొక్క నిండైన ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వయసుతో నిమిత్తం లేకుండా ఇంతంత బుడ్డు పిల్లల దగ్గర నుంచి 7th 8th చదువుతున్న పిల్లల వరకు కూడా చాలా కష్టపడ్డారు. సాయంత్రం అన్నీ తీసే వరకు వాళ్ళు ఉండి చేశారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేయాలి. ఏంట్రా పగలంతా అక్కడే ఉన్నారని వాళ్ళు కోపం చేయకుండా, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళు అక్కడ సేవ చేస్తుంటే వాళ్ళు దేవుడి పనిలో ఉన్నారని వాళ్ళు ఆనందిస్తూ పిల్లల్ని వదిలిపెట్టినందుకు వాళ్ళకు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను.
మరొక విషయం, ఈరోజు మనకిక్కడ ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మోషే వాళ్ళ కుటుంబం తరపు నుంచి ఇవాళ ఏర్పాటు చేశాడు. దానికి కారణం తన కుమారుడు 10th పాస్ అయినప్పుడు ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయాలని కుటుంబం నిర్ణయం తీసుకోవటం జరిగిందట. అయితే నేను ఈ మధ్య ఆరోగ్యం సరిలేక ఉంటున్నాను లేదని కొంత కన్ఫ్యూజ్ ఒకటి. రెండోది, ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు పనులు కూడా సరిగా లేకపోవడం, కొంత ఆర్థికంగా పుంజుకోవాలంటే ఇబ్బందే. కాబట్టి ఇవన్నీ చూసుకొని కొంత ఆలస్యం అయినప్పటికి కూడా తాను యొక్క దేవుని సన్నిధిలో చేసిన వాగ్దానాన్ని మర్చిపోకుండా తాను ఈరోజు అమలు చేయడానికి రాత్రి వచ్చి బాబాయ్ రేపొద్దున చేద్దామంటే సరైన ఇష్టమయ్యా అన్నాను. దానికి తగిన విధంగా ఇప్పుడు భోజనాలు ఏర్పాటు చేశారు. మీరు ఎవరు కూడా వెళ్ళొద్దు, భోజనం చేసిన తర్వాతే వెళ్ళాలి. నేను చాలా నిక్కచ్చిగా చెప్తున్నాను. ఇప్పుడు నేను కొన్ని వస్తువులు తినలేను, వాడుతున్న మెడిసిన్స్ దృష్టిలో పెట్టుకొని. అవి లేవు అనుకో, నేను తింటా. అవి ఉంటే తినలేను. అలాంటి పరిస్థితులు ఉంటే తప్ప ఏ ఒక్కరు కూడా. ఇదేంటి అంటే, నేను ఒక మాట చెప్తాను. మన దగ్గరది పక్కన పెట్టేస్తే చాలామంది ఇక్కడ మన కాకాని తోట దగ్గరికి వెళ్తారు. సోమవారం, 2వ శనివారం వాళ్ళు భోజనాలు చేస్తారు. చాలామంది సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద కోటేశ్వర్లు, కారు ఖరీదే 2-3 కోట్లు కలిగిన కారు ఆ బురదలో ఆపుకొని ఆడే నిలబడి చేతిలో పెట్టుకొని పోయి కూర్చోటానికి ఆ జనంలో వీలుగాక అక్కడ ఇస్తిరాకులో పెట్టుకొని తింటారు. నేను 2-3 సార్లు విసుక్కున్నాను కూడా. కారణం ఏంటంటే, అన్నం ఇత్తులుగా ఉంటుంది, సరిగ్గా ఉడకకుండా కూడా పెట్టిన సందర్భం ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు వింటే వినొచ్చు, నేనేం బాధపడ్డా. అయినా సరే అది తినొచ్చు. నేను చెప్పదలుచుకున్నది అది. అంటే అర్థం ఏంటి, మనకి ఇంట్లో వండితే అట్లా ఇసిరి కొడతాం, ప్లేట్లు పగులుతాయి కదా. అక్కడ అంత కోటేశ్వర్లుగా ఉన్న వాళ్ళు కూడా నిలబడి ఆ ఉడకని తింటున్నారు. ఎందుకు తింటున్నారు? ప్రార్థనాపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలు నిండుగా దానిలో ఉన్నాయి. అక్కడ మనకేదో ఇంట్లో లేకనో, మనకి పెట్టేవాళ్ళు లేరనో ఇది కాదు. ఆశీర్వదించబడిన స్థలం, ఆశీర్వదించబడిన ఆహారం, అది తీసుకోవటం ద్వారా, నేను పేరు చెప్పను కానీ, ఒక 2 పెద్ద పెద్ద సినీ నటులు అక్కడికి వచ్చి తీసుకొని తినిపోతారు. వాళ్ళిద్దరు కూడా పెద్ద జబ్బులు కలిగిన వాళ్ళే, ఇప్పటికి కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఆ ఆశీర్వాదాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టే వాళ్ళు తాను అనుకోలేదు, అక్కడ దేవుడు అనుకుని ఆ దేవుని ఆహారం తీసుకోవటం వల్ల నాకు స్వస్థతని కోరారు కాబట్టి వాళ్ళు బాగున్నారు. ఇక్కడ కూడా 90 సంవత్సరాల నుంచి దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదం ఇచ్చారు. లోపలికి రాకుండా అక్కడ ప్రార్థన చేసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని కూడా నేను వ్యతిరేకించను. కారణం ఏంటంటే, ఈ స్థలం అంతా కూడా వాళ్ళు ప్రార్థన చేసి చెమటల కార్చినాయి. యేసుక్రీస్తు ప్రభువారు గెస్తేమనే తోటకి వెళ్ళాడు, అంతవరకే ఉన్నాయి ఆశీర్వాదాలు. ఆయన పాదం మోపిన ప్రతి చోట ఉన్నాయి. అలాగే ఈ ఆశ్రమానికి, ఈ స్థలానికి ఒక ప్రత్యేకత ఇచ్చాడు దేవుడు. ఆయన నివాసం ఎక్కడ పెట్టుకున్నాడు. ఏది? మన పెద్దలు చేసిన ప్రార్థన పురస్కరించుకొని ఇక్కడ చేసేది కూడా అదే. వాళ్ళు ఎవరు చేశారు కాదు, నేను చేశానా నువ్వు చేశానా, కృతజ్ఞతతో ఆయన చేసిన మేలును బట్టి చేసే ప్రతిదీ మనం తీసుకోవాలి. అది తీసుకోకపోతే మనమే ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే చెప్పాడు, 3 రోజులు ప్రసంగం విన్నారు, వాళ్ళని ఎట్లా పంపిస్తామంటే, ఏడేముంది ఆ అడవిలో? శిష్యులు చెప్పిన మాట ఏడేముంది? ఈ పెట్టాలంటే కూడా చాలా డబ్బులు కావాలి. దేవుడు ఏం చేశాడు? 2 రొట్టెలు 5 చేపలు తీసుకున్నాడు. కొన్ని సందర్భాల్లో 2 చేపలు 5 రొట్టెలను తీసుకొని ఆశీర్వదిస్తే మళ్ళీ గంపల కొద్ది మిగిలినాయి. అది ఆశీర్వాద ఫలం, దాన్ని పోగొట్టుకోకూడదు. దయచేసి
ఏ ఒక్కరు కూడా తీసుకోకుండా భోజనం చేయకుండా వెళ్ళొద్దని మరొకసారి వాక్యపూర్వక వాక్యంలో మనకిచ్చిన విషయాన్ని తెలియజేస్తూ ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్భం కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ విధంగా ఉండండి. అలాగే ఆ భోజనంతో పాటు పలహారం కూడా తీసుకొచ్చారు. పలహారాన్ని గురించి కూడా ఒకరు ప్రార్థన చేస్తే బాగుంటుంది. నేను అందరికీ ఇది షేర్ చేయాలనేది నా ఉద్దేశం. ప్రార్థన ప్రతి ఒక్కళ్ళు చేయాలి. వాళ్ళు చేసినటువంటి అలా ఆహారం, అలాగే అల్పాహారం, మన పలహారం రెండింటిని గురించి కూడా ఒకరు ప్రార్థన చేసినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన అనంతరం ప్రతి ఒక్కరూ భోంచేసి వెళ్ళవలసిందిగా మరొక్కసారి ఆ కుటుంబం తరపు నుంచి, నా తరపు నుంచి కూడా నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఒకరు ముందుకు వచ్చి పలహారము మరియు ఈ యొక్క ప్రేమ విందు గురించి ప్రార్థన చేయండి. సందర్భం ఏంటంటే వాళ్ళ అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యి ఆ యొక్క కుటుంబం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ప్రేమ విందు ఏర్పాటు చేశారు. అలాగే పలహారాన్ని తీసుకొచ్చారు. ప్రార్థన చేయండి. ప్రార్థన. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అల్పురాలు ప్రభా, ఒక దుమ్ము లాంటి దాన్ని నాయన నీకు వందనాలు ప్రభా. అని పిలుచు అర్హత లేని నాకు నా తండ్రి అర్హత ఇచ్చిన యేసయ్యా నీ స్తోత్రములు, స్తోత్రములు నాయన. పోయిన ఉపవాస దినం నుంచి నాయన ఈ ఉపవాస దినం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల ఉంచిన గొప్ప దేవుడా నీ స్తోత్రాలు, గొప్ప దేవుడా నీ స్తోత్రాలు. ఇప్పుడు నా తండ్రి ప్రేమ విందు చేయించున్న ఆ బిడ్డలను బట్టి నీకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ స్తోత్రములు ఎందు నిమిత్తమో నీకు తెలుసు నాయన నీకు వందనాలు. ఆర్థిక బాధలు ఉన్నప్పటికైనా కూడా ప్రభా యేసయ్యా నీ స్తోత్రం నా తండ్రి. దీనులను కటాక్షించువాడు నీవు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. దీన దశలో ఉండగా నా తండ్రి ఆ బిడ్డలను నువ్వు నాయన ఆశీర్వదించి నా తండ్రి నాయన ఒప్పుకున్న నా తండ్రి నాయన అది మరి నెరవేర్చడానికి కోసమే నాయన పూనుకున్నందుకునైనా నీకు వందనాలు. బిడ్డలు దీవించు నాయన యేసయ్యా నీ స్తోత్రం. యజమానుడు చేసే పనులను తోడుగుండు నడిపించాయా, వారి రాకపక్కలను తోడుగుండు నడిపించాయి, చేసే పనులను తోడుగుండయ్యా నడిపించాయా నీ స్తోత్రం నా తండ్రి. తన భార్యను దీవించి ఆశ్రయించిన ఆయన మంచి ఆరోగ్యము దయచ్చే దేవని స్తోత్రములు. బిడ్డలు నా తండ్రి చదువు యందు, బుద్ధి యందు, వివేకమందు వర్ధిల్లినట్టుగా సహాయం దయచే. మరి ముఖ్యముగా నా తండ్రి ప్రభా నీ ప్రార్థనకు వచ్చి నాయన నిన్ను స్తుతించుకునే బిడ్డలుగా దయచే అయా నీకు వందనాలు. అయా ప్రభా జ్ఞానం ఇచ్చేవాడు నీవు నాయన నీ స్తోత్రములు కనుక నాయన బిడ్డగా జ్ఞానం ఇచ్చి 10వ తరగతి పాస్ అయినందుకు నాయన నీకు స్తోత్రాలు నాయన. మరి ఒక్కసారి కూడా మరి ఒక ఆపత కూడా తొలగిపోయింది ప్రభా నీకు వందనాలు ప్రభా నీ స్తోత్రములు. అందు నిమిత్తము కూడా నా తండ్రి వారు జ్ఞాపకం చేసుకున్నారు నాయన నీకు వందనాలు. యేసయ్యా నీ స్తోత్రములు. ఆ బిడ్డలు నా తండ్రి బాలుడు నడవవలసిన త్రోవను నడిపితే వారు పెద్దవారైనాక త్రోవ తప్పిపోరన్నావు దేవా నీకు వందనాలు. అయా బిడ్డలు నా తండ్రి నీ త్రోవలో నడిపించడానికి వారికి యజమానులకు నాయన సహాయము దాయిచ్చే, వారికి నాయన బుద్ధి జ్ఞానము దాయిచ్చే దేవని స్తోత్రములు. అయా కుటుంబం చుట్టూ నీ పరిశుద్ధాత్మ కంచి దాయిచ్చే దేవా నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అయా గొప్ప దేవుడు అయ్యా నీకు వందనాలు ఆయన. అయా ఇదిగో ప్రభా ఇదిగో ఈ లోకములో నాయన ఒక గిన్నెలు సన్నెళ్ళు ఇస్తే పరలోకమందు నీ ఫలము అధికమవుద్దన్నావు దేవా నీకు వందనాలు అయ్యా. అయ్యా ఇదిగో నీ బిడ్డలకు నా తండ్రి నాయనా ఇదిగో ప్రభా ప్రేమ విందు చేయించుకొచ్చినందుకు నాయన నీకు స్తోత్రాలయ్యా. అది తిరునందులో ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి శక్తిని బలాన్ని దయచ్చే, ఆత్మాహారముగా నా తండ్రి తినటానికి సహాయము దయచ్చే దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా అది మధురముగా ఉండటానికి సహాయము దయచ్చే. కానాను విందులో నా తండ్రి ఏ లోటు లేకుండా చేసిన గొప్ప దేవుడు గనక నాయన ఏ లోటు లేకుండా నాయన నువ్వు నాయన దీవించాయి ఆశ్రయించు. చేసిన బిడ్డలనే దీవించు నాయన ఆశ్రయించు నాయన. వారి కుటుంబాలను కూడా దీవించు నాయన ఆశ్రయించు నాయన. అయా ఇదిగో ప్రభా నీ స్తోత్రములు. అల్పాహారము నా తండ్రి నాయన పంచబోచుండగా నా తండ్రి నువ్వు తోడుగుండి నడిపించు. ఆ ఆహారాన్ని కూడా దీవించు నాయన ఆశ్రయించు నాయన. అయా మరి అడుగుచున్నాను అయ్యా కుటుంబం చుట్టూ నీ పరిశుద్ధాత్మ కంచి దయచేసి నాయన దరిద్రతను తీసివేసి నా తండ్రి దీనస్థితిలో నుంచి తీసివేసి నాయన నీ యందు భయభక్తులు కలిగి నాయన జీవించే బిడ్డలుగా దయచేయమని వారిని దీవించమని, వారి చుట్టూ నీ పరిశుద్ధాత్మ కంచి దయచేయమని, ఈ దీన ప్రార్థన అంగీకరించమని, అల్పురాల ప్రార్థన పారదోలక నీ పాదములు ఎదుట నా ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని మా రక్షకుడిన యేసయ్య నీ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. భోజనంతో పాటు పలహారం కూడా పంచండి. ఎందుకంటే బూందీ అవి కదా
చేతుల్లో పెడితే అక్కడికి పడిపోతుంది. ఇస్రాకులోనే వర్షం చేస్తే అన్నీ ఒక క్రమంలో ఉంటుంది. రెండవది, నేను ఇప్పుడు ఆ పిల్లాడి విషయం చెప్తాను, ఒక నిమిషంలో చెప్పి ముగింపు ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. మోషే వాళ్ళు వచ్చారా? పిలిచి ఏర్పాటు చేయకూడదు. టెన్త్ ఎగ్జామ్స్ మొదలైన దగ్గర కొంచెం ముందు నుంచి విజయ్, మోష కొడుకు, ఇంకిద్దరు ముగ్గురు కూడా వచ్చారు. ఆ తర్వాత మిగతా అందరూ కట్ అయిపోయారు. విజయ్, మోష కొడుకు. ఆ పిల్లాడి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. నవీనా ప్రవీణ? నవీన్. వాళ్ళిద్దరూ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. తాతయ్య ప్రార్థన చేయాలి, ఇటు నుంచొని ప్రార్థన చేయించుకొని వెళ్ళేవాడు. నవీన్ విషయం, విజయ్ది పాస్ అవుతాడు. నవీన్ ఏమైనా 1-2 సబ్జెక్టులు పోతే ఏమైనా కొంత అనుమానం వ్యక్తం చేశారు. వాళ్ళ స్కూల్లో వాళ్ళు కూడా ఎరా పాస్ అవుతావురా అనేవాళ్ళు అంట. ఎగ్జామ్స్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత తాతయ్య పేపర్ ఇది అని చెప్పి ఒక మాట చెప్పేసి వెళ్ళేవాళ్ళు. నేనేం చెప్పేవాడిని అంటే, ఈరోజు రాశారు కదా, ఆ పేపర్ మడత పెట్టి జేబులో పెట్టుకోండి, ఇక చూడొద్దు. ఈరోజు ఏం రాశానని వదిలేయండి, రేపటి పేపర్ ఏదుందో అవి బాగా చదవండి. ఈరోజు అది రాయలేదురా ఇది రాయలేదురా అనుకుంటే నీకు వచ్చే లాభం ఏమీ లేదు. రేపటి పేపర్ చెడిపోద్ది, కాబట్టి ఇది తీసేయండి, దీనికి పట్టుకోవద్దు, రేపటిది బాగా చదవండి అని ఒక సలహా ఇచ్చేవాడిని, వెళ్ళేవాడిని. అట్లా ఎగ్జామ్స్ అయిపోయాయి. రిజల్ట్ అన్న రోజు విజయ్ వచ్చాడు. వాడు రాలా. వచ్చి తాతయ్య 11 గంటలకి రిజల్ట్, మరి ఏడేమో ఏం తెలిసేటట్టు లేదు అని అంటే, నేను ఫోన్ తీసుకొని 11:30 నుంచి స్టార్ట్ చేసి, ఎందుకంటే అందరూ ముందే ఆన్ చేస్తే బిజీ ఉండి ఆ తర్వాత రాదు. 11 గంటలు అయ్యింది, రిలీజ్ చేశారు. మనకు అందట్లా. నేను మెడ్రాస్తో ఒక సైట్ ఉంటే దానిలోకి వెళ్ళిపోయాను. చాలా ఫ్రీగా వస్తుంది, ఏ నెంబర్ కొడితే ఆ నెంబర్ టక వచ్చేసాయి. ఫస్ట్ విజయ్ తంద చూసుకున్నాడు. తంద అయిపోయిన తర్వాత నోటికి వచ్చిన నంబర్లన్నీ వరుస చెప్తుంటే మార్కులు, ఏ సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. వాడు ఫ్రెండ్ కదా, ఇద్దరు కలిసి వచ్చినాడు కదా, వాడికి కూడా చూడు తాతయ్య అంటే నంబర్ చెప్పినట్టు చూస్తే పాస్ అయ్యాడు. విజయ్ ఎగురు గంతేశాడు. ఎవరు చూసినా వీడు పాస్ అవుతాడా అని కొంచెం, అంటే జనరల్గా మనం వాడుకునే భాషలో హేళనగా చూస్తారు కదా, అట్లా తక్కువగా ఆలోచన చేశారు. కానీ ఇక్కడికి వచ్చాం, తాతయ్య దేవుడు ఇద్దరు మమ్మల్ని ఇద్దరిని పాస్ చేశారు అని కూర్చొని కృతజ్ఞతగా వాళ్ళు ప్రార్థన చేసుకుని వెళ్ళారు. అది నాకు చాలా నచ్చింది. అది ప్రతి మనిషిలో రావాలి. ఆ పిల్లల్లో నేను చూసిన ఆ చిన్న పిల్లల్లో వాళ్ళ విధానం. ఆ తర్వాత నేను ఏదో చాక్లెట్లు ఏదో తెప్పించి ఇచ్చాను, ఎందుకంటే ట్యూషన్ కానీ పిల్లలు కూడా వస్తున్నారు కదా, అరే అన్నవాళ్ళు ఇద్దరు పాస్ అయ్యారా పట్టండి అని ఏదో బిస్కెట్లో చాక్లెట్లు ఏదో ఇచ్చారు, అయిపోయింది. మోషే అప్పుడు అనుకున్నాడు అనమాట, మా పిల్లాడు పాస్ అయ్యాడు, ఆశ్రమంలో ప్రార్థన చేసుకుని వెళ్ళాడు, అక్కడ కృతజ్ఞతగా భోజనాలు ఏర్పాటు చేయాలని అనుకోవటం, ఈ రోజుకి వాళ్ళకి దేవుడు అవకాశం కలిగించి ఈరోజు ఏర్పాటు చేశారు. అది ఇక్కడకున్న ప్రభావం. అడిగింది ఏది ఇక్కడ కొదువు కాదు. ఎందుకంటే దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి సలమాన్ తాతయ్య కానీ యేసోబు తాతయ్య కానీ అంత సేవ చేశారు. ఇందాక అశోక్ వచ్చి అంటున్నాడు, తాతయ్య వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక ఆయన ఉండాలి. ఎవరు అంటే జనార్దన్ రావు అనే.
మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సముద్రానికి కూడా తీసుకెళ్ళేవాడు. అరే మీరందరూ రండి, డబ్బులు పెట్టొద్దురా, ఏం తీసుకురావద్దురా, ఏంటరండి అనేవాడు అని అశోక్ కింద గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ సేవ ఎంత చక్కగా చేశారో దాని యొక్క ప్రతిఫలం ఇప్పటికీ ఎక్కడికి పోలేదు. ఆ ప్రతిఫలం అనుభవించటానికి మనం ఇంకా ఇంకా కృషి చేయాల్సి ఉంది. దానికి కారణం ఏడ పొందుకున్నది. మొన్న 4 ఎంప్లాయీస్ కూడా వచ్చారు, వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళు. తాతయ్య మేము ఇక్కడ చదువుకున్నాం, ఏడే పాస్ అయ్యాం, ఇక్కడ ప్రార్థన చేసుకొని పోయాం, ఉద్యోగాలు సాధించుకున్నాం. ఇప్పుడు దేవుడు మమ్మల్ని ఉద్యోగాల్లో ఉంచాడు, ఖాళీగుండ్ల ఏదో పని చేసుకుంటున్నాం. దానికి కారణం ఈ స్థలంలో వచ్చి మేము చేసుకున్న ప్రార్థన. నాకు అదే కావాలి. ఇక ముందు నుంచి కూడా నేను అనేది మర్చిపోండి. నేను ఎవరిని అనేది అవసరం లేదు. ఎవరో ఒకళ్ళు ఒక ప్రతినిధి ఉండాలి కాబట్టి, నడిపించడానికి ఒక వ్యక్తి కావాలి కాబట్టి ఆ వ్యక్తిని నేను మాత్రమే తప్ప జరిగించేది మొత్తం వాళ్ళే. ఆయన వెనకుండా నడిపిస్తాడు. ఆయన ముందుండి కొంతమంది సేవ చేశారు, అది పట్టుకొని మనం కూడా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనకు శక్తి ఉన్నంత వరకు, వాళ్ళు నడిపించినంత వరకు మనం నడిచే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు మన ప్రార్థనలు కొనసాగించాల్సిందే. దేవుని యొక్క ప్రసన్నతను మనం మన వెంట తీసుకెళ్దాం, ముందు తరాల వాళ్ళకి అందించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వాళ్ళు తీసుకొని ఇంటి దగ్గర తయారు చేశారు కదా, తీసుకొస్తున్నారు. అంతలో పాటలు పాడేవాళ్ళు కొంచెం పాటలు పాడితే బాగుంటుంది. ఎవరు పాడరా? ప్రైజ్ లార్డ్. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేదయ్యా ఈ భాగ్యము, ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. విలువైన నాకు ఇంత విలువ కలిగేదని, కూలినాలిపోయే బ్రతుకు ఇంత మలుపు తిరిగేనని ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. మనుషుల మనసులను ఏ తోడు లేకున్నా, మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. మనుషుల మనసులను ఏ తోడు లేకున్నా, మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నా దరికి రాకున్నా, నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుచున్నావు, కంటి పాపలా నన్ను కాపాడుచున్నావు. సంటి పాపలా నన్ను
సంకనెత్తుకుంటావు సంకనెత్తుకుంటావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి నీ దివ్య రక్తముతో నిదురింపకడిగావు. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి నీ దివ్య రక్తముతో నిదురింపకడిగావు. అటు ఇటు భయపడి పరిగెత్తి 6 అడుగుల నీడను ఇచ్చి ఆశ్చర్యమైన రీతిలో నన్ను ఆదుకున్నావు. నీ జీవ గ్రంథములోన నా పేరు రాశావు. నీ జీవ గ్రంథములోన నా పేరు రాశావు. నీతి పరుల రాజ్యములోన నాకు చోటునిచ్చావు. నీతి పరుల రాజ్యములోన నాకు చోటునిచ్చావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. సులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, కూలినాలిపోయే బ్రతుకు ఇంత మలుపు తిరిగేనని ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ప్రైజ్ లార్డ్. నీ సన్నిధి కావాలయ్యా, నా మదిలో నెమ్మది నిండాలయ్యా. నీ సన్నిధి కావాలయ్యా, నా మదిలో నెమ్మది నిండాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ సన్నిధి కావాలయ్యా, నా మదిలో నెమ్మది నిండాలయ్యా. ఐగుప్తి దేశంలో అరణ్యయాత్రలో ఆదుకొంటివే మహిమా మేఘములో. ఐగుప్తి దేశంలో అరణ్యయాత్రలో ఆదుకొంటివే మహిమా మేఘములో. ఆనుకొనదగినది ఆత్మ సహవాసము, ఆనుకొనదగినది ఆత్మ సహవాసము. యేసయ్యా 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 యేసయ్యా. నీ సన్నిధి కావాలయ్యా, నా మదిలో నెమ్మది నిండాలయ్యా.
నీ పని చేయుటకు నియమమునందను నాకు తెలిపెను నీదు వాక్యము. నీ పని చేయుటకు నియమమునందను నాకు తెలిపెను నీదు వాక్యము. నీవలే మారుటకు నిజతనే నగుటకు, నీవలే మారుటకు నిజతనే నగుటకు. యేసయ్యా 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 యేసయ్యా, నీ సన్నిధి కావాలయ్యా, నా మదిలో నెమ్మది నిండాలయ్యా. బబులోను దేశంలో బానిస బడిలో నా బల సామర్థ్యం నీ దర్శనం. బబులోను దేశంలో బానిస బడిలో నా బల సామర్థ్యం నీ దర్శనం. ప్రభుని కీర్తి నా దర్శనం, నన్ను పైకెత్తుట నీ దర్శనం. ప్రభుని కీర్తి నా దర్శనం, నన్ను పైకెత్తుట నీ దర్శనం. యేసయ్యా 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 యేసయ్యా, నీ సన్నిధి కావాలయ్యా, నా మదిలో నెమ్మది నిండాలయ్యా. నీ సన్నిధి కావాలయ్యా, నా మదిలో నెమ్మది నిండాలయ్యా. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. నా సమస్తము నా సమస్తము సురక్షకానికి తో నా సమస్తము. యేసు స్వామి నీకే నేను దోసిలోకి మ్రోకేదన్, తీసివేతులోకయాశల్ యేసు చేర్చుమిప్పుడే. నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికి తో నా సమస్తము. నేను నీవాడాను యేసు, నీవును
నీ శుద్ధాత్మా సాక్ష్యము నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికి తో నా సమస్తము నీకు నన్ను యేసు ప్రభు ఈయనేనే ఏగితి నీదు ప్రేమ శక్తి నింపు నీదు దీవే నీయావే నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికి తో నా సమస్తము యేసు నీదే నా సర్వాస్తి సుజ్వాలన్ పొందితి సురక్షణానందమా హల్లెలూయా స్తోత్రము నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికి తో నా సమస్తము కదలకుందువో సియోను కొండవలే బెదరకుందువో బలమైన సింహము వలె బలమైన సింహము వలె యేసయ్యనే చెంతనుండగా ఏ చింత నీకింకలేదుగా యేసయ్యనే చెంతనుండగా ఏ చింత నీకింకలేదుగా కదలకుందువో సియోను కొండవలే బెదరకుందువో బలమైన సింహము వలె బలమైన సింహము వలె కష్టములెన్నో కలుగుచుండెనా నిష్ఠారక్తులో ఎన్నెన్నో వచ్చినా కష్టములెన్నో కలుగుచుండెనా నిష్ఠారక్తులో ఎన్నెన్నో వచ్చినా దుష్ట జనములో పై దూకే తరిమేనా దుష్ట జనములో పై దూకే తరిమేనా ఏనాడో ఏ కష్టం ఏ లేకుండదో ఏనాడో ఏ కష్టం ఏ నష్టం లేకుండదో కదలకుందువో సియోను కొండవలే
బెదరకుందువు బలమైన సింహము వాలే బలమైన సింహము వాలే నేటే వరదలో నిలవెత్తు వచ్చేనా నిండు సముద్రం ఒప్పొంగి పారేనా నేటే వరదలో నిలవెత్తు వచ్చేనా నిండు సముద్రం ఒప్పొంగి పారేనా ఆకాశము నుండి పై అగ్ని కురిసేనా ఆకాశము నుండి పై అగ్ని కురిసేనా ఏనాడు ఏ కష్టం ఏ నష్టం నీకుండదో ఏనాడు ఏ ఏ నష్టం నీకుండదో కదలాకు కుందువు బలమైన సింహము వాలే బలమైన సింహము వాలే నీరు కట్టిన తోట వలెనో నిత్యమురేడో నీటి ఊట వలెనో నీరు కట్టిన తోట వలెనో నిత్యమురేడో నీటి ఊట వలెనో నీటి కాల్వల వేరున నాటబడినదే నేటే కాల్వల వేరున నాటబడినదే వర్ధిల్లు వృక్షములాగా నిక్షేపముగా నీ ఉందువు వర్ధిల్లు వృక్షములాగా నిక్షేపముగా నీ ఉందువు కదలకుందువు సియోను కొండవలే బెదరకుందువు బలమైన సింహము వాలే బలమైన సింహము వాలే హల్లెలూయా. ఇప్పటి వరకు చక్కని పాటలతో ఇంతవరకు కొనసాగించినందుకై వందనాలు తెలియజేస్తూ ఏర్పాట్లన్నీ పూర్తయినాయి కాబట్టి ఇప్పుడు ముగింపు ప్రార్థన చేసుకొని మన మిత్రులు ఏర్పాటు చేసినటువంటి విందు ఏర్పాట్లలోకి వెళ్దాం. తలలు వంచండి, వీలైన వారు మోకరించండి. ముగింపు ప్రార్థనతో ఈరోజు యొక్క ప్రార్థనా కూడికను సంపూర్ణంగా పూర్తి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం 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 తండ్రి. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులపైన ఆసీనుడైనట్టే మా గొప్ప దేవ, మీ పాదాలకు లెక్కలేనని వందనాలు 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 తండ్రి. మీకు ఎన్నెన్నో స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు నా తండ్రి. అయ్యా, గడిచిన శనివారం నుంచి ఇదిగో ఈ శనివారం దినం ఈ మధ్యాహ్న కాలం దినం వరకు నా తండ్రి మమ్మల్ని సంరక్షించి సజీవ లెక్కలు ఉంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి ఈ రీతిగా నా తండ్రి మిమ్మల్ని ఘనపరచడానికి మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యం బట్టి ఈ ధన్యతను బట్టి లెక్కలేనని స్తోత్రాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నాయన. ఈ సమయం మీది, సన్నిధి మీది, ఆశ్రమం మీది నా తండ్రి. అయ్యా, మీరెక్కల నేడు ఇక్కడ ఉంది నా ప్రభువా. నా తండ్రి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
ఆ తండ్రి ఏ కొరతలో ఉన్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ సంతోషంలో ఉన్నారో సమస్తం ఎరుగున్న దేవుడు నాయన. అయ్యా మనుషులము ఒకరి గురించి ఒకరికి మాకు తెలియదు, కానీ సమస్తము నా తండ్రి మీకు తెలుసు నాయన. హృదయ రహస్యాలు మీ వశంలో ఉన్నాయి కదా నా తండ్రి. అయ్యా ఏ ఒక్క బిడ్డని మీరు దాటిపోక ఆ కుటుంబంలో ఏ కొరతలో, ఏ అవసరతలో ఏ సునామంలో తీర్చమని వేడుకుంటున్నాను నా దేవా. అయ్యా నా తండ్రి మేమైతే ఇదిగో నాయన మందస్సం ముందు మోకరించి ఉన్నాము నాయన. అక్కడ నా తండ్రి తెరవబడిన పరిశుద్ధ గ్రంథము అగ్ని మండుతూనే ఉంటుంది నా తండ్రి. అయ్యా ఇప్పటి వరకు నా తండ్రి మీరు వెలుగు గురించి నా తండ్రి మాకు తోడుగా ఉన్న విధానాల గురించి మాకు తెలియజేసి మాతో మాట్లాడిన దేవుడు. ఆ వెలుగు నా తండ్రి మా జీవితాలకు మేము అన్వయించుకొని ఎలాగ నడవాలో మాకు తెలియజేసిన దేవుడు నా తండ్రి. ఆ వెలుగు నా తండ్రి అయ్యా మందసం మీద మండుతూనే ఉంటుంది నా ప్రభువా. నా తండ్రి పదకాలిపోలేదు, అగ్ని ఆరిపోలేదు నా తండ్రి. మోషేలో అగ్ని ద్వారా మాట్లాడిన యేసయ్య ఇప్పటి వరకు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నా తండ్రి. అయ్యా ఆ వెలుగు మా జీవితాలన్నీ వెలిగింపబడాలి నా తండ్రి. అయ్యా మేము పడిపోతున్నా మీ దక్షిణ హస్తం చాపి మమ్మల్ని లేవనెత్తుతున్న దేవుడు నా తండ్రి. అయ్యా శత్రువా అని నా తండ్రి ఇదిగో నాయన సాతాన్ని గద్దించిన యేసయ్య ఆ సాతాను మా దరిదాపులకు రాకుండా సహాయం చేయండి. ఏ కుటుంబంలోకి నా తండ్రి ఆ చీకటి జ్వరపడకుండా నిత్యము వెలిగే ఆ గృహాల్లో ఉండేలాగా సహాయం చేయ నా తండ్రి. అయ్యా నా తండ్రి ఇదిగో నాన్న ముందుగా నా ప్రభా బలవంతుల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న దేవా. బలవంతులుగా నా తండ్రి ఏ విధంగా నా తండ్రి మీ శిష్యులను మా ముందు ఉంచారో అదేవిధంగా నా తండ్రి అయ్యా వారి ద్వారా సువార్త ప్రకటన జరిగిందో నా తండ్రి నీకు స్తోత్రం నాయన. బలహీనులుగా ఉన్నాము నా తండ్రి. అయ్యా బలహీనులుగా ఈ గ్రామంలో ఉన్న బిడ్డలు మీకు తెలుసు నాయన. రజితాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా గోవిందుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నా తండ్రి నాగమణి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఎస్ అయ్యా నీకు లెక్కలేనన్ని వందనాలు స్తుతులు స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా నా తండ్రి వాసు కూడా నా ప్రభా జ్వరంతో బలహీనరాలుగా ఉంది నా తండ్రి. నా తండ్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఊరంతా కూడా జ్వరాలతోను, విష జ్వరాలతోను, అయ్యా వైరల్ ఫీవర్తోను నా దేవా ఇదిగో నాయన టైఫాయిడ్ మలేరియాలతోను నా తండ్రి ఎక్కడ చూసిన నా తండ్రి అనారోగ్యము నా ప్రభా. ఆ దుష్టుని నా తండ్రి ఆ బలహీనతలు తీసివేయమని వేడుకుంటున్నాను నాయన. అది మీకు మాత్రమే సాధ్యం కదా నా తండ్రి. సమస్తము నా తండ్రి సాధ్యవంతుడుగా సాధ్యం చేయగల శక్తివంతుడు నువ్వు ఒక్కడవే కదా నా తండ్రి. మీరే కదా మాకు దేవుడు నాయన. మేము అడిగిన వేడుకున్న అర్థించిన ప్రార్థించిన మిమ్మల్నే కదా నా తండ్రి. నువ్వు దాటిపోని దేవుడివై ప్రతి కుటుంబంలో మీరు ఉండమని వేడుకుంటున్నాను నా దేవా. ఏసయ్యా కాకాని గ్రామంలో నా తండ్రి అయ్యా మాకు తెలిసిన బిడ్డలు ఆడుకోవటానికి ఒక గోడ దగ్గరికి వెళ్ళి ఆ గోడ కూలి 2 బిడ్డలు నా తండ్రి చనిపోయారు నా ప్రభు. నా తండ్రి ఆ కుటుంబాల్లో ఎంత శోధన నా తల్లిదండ్రులు ఎంత రోధిస్తున్నారో నా తండ్రి. ఆ కుటుంబాలకు ఆదరణ ఓదార్పు దయచేయమని వేడుకుంటున్నాను నా దేవా. అయ్యా స్కూల్లో ఉన్న నా తండ్రి ఆ టీచర్స్ అందరూ కూడా నా తండ్రి ఆ బిడ్డలు చూడటానికి వచ్చారు నా తండ్రి. ఏసయ్యా నీకు లెక్కలేనని వందనాలు. అయ్యా పసిబిడ్డల కొరకు నా తండ్రి అయ్యా 21 రోజులు నా ప్రభా ఉపవాస ప్రార్థన చేస్తున్న దైవజనుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రార్థన మీకు మహిమకరంగా జరగాలి. పసిబిడ్డలందరూ నా తండ్రి వారిని నా ఎద్దుకు రానిడి వారిని ఆటంకపరచద్దన్న యేసయ్యా. అయ్యా నా తండ్రి తల్లిదండ్రులు ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న బిడ్డలు నా తండ్రి చిన్న అనారోగ్యం వస్తేనే తట్టుకోలేరు. అటువంటి కుటుంబాల్లో నా తండ్రి ఇదిగో బిడ్డలు పోతే తల్లిదండ్రులు తట్టుకోగలనా నాయన. అయ్యా మీ దగ్గర హస్తమే మీ బాహువే నా తండ్రి ఆ బిడ్డలను ఆదరించమని వేడుకుంటున్నాను. స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు తోడుగా ఉండండి. అయ్యా దినదినము ఎదుగుచుండగా దేవుని దయలో నా తండ్రి పెద్దల దయలో బిడ్డలు వర్ధిల్లుతూ నా తండ్రి నిండారుగా ఆశీర్వదింపడటానికి నా తండ్రి సహాయం చేయండి. వయసునందు భవిష్యత్తునందు ఆరోగ్యమందు ఆయుష్నందు నా తండ్రి మీ కృప కావాలి నా తండ్రి సహాయం చేయండి. ఎవరి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి అయ్యా ఎవరిని చిలుక లోబడిపోయి లోకాశకు లోబడిపోయి నా తండ్రి తొట్టిల్లుతున్నారు నా తండ్రి. ఆ బిడ్డలందరినీ నా తండ్రి మీ కాడి ఎంత సులువ తెలియజేసి మీ కాడి వారి వీపు మీద వేసి మోయించండి ప్రభు. నీకు వందనాలు. మా కొరకు సిలువ మోసావు కదయ్యా. మా ఆమె కూడా మా సిలువను ఎత్తుకొని మీ సిలువ వెంబడించేలాగిన ప్రతి బిడ్డని మీరు ఆయెత్తుపరచండి లేపండి ప్రభు. దయగలేసయ్యా సమస్తము చూచుచున్న దేవుడు నీవే కదా నా తండ్రి. ఏసయ్యా సహాయం చేయండి నా తండ్రి. అయ్యా నా తండ్రి గర్భఫలం కొరకు ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు నా తండ్రి. ఆ బిడ్డలు మీకు తెలుసు నాయన. నా తండ్రి నేను గర్భాలు మూయదునా అని మీరే కదా సెలవిచ్చారు. ఆ గర్భసంచులు స్త్రీకి పెట్టింది నీవే కదా నా తండ్రి. ఆ గర్భాలు మూస్తే ఆ తల్లులు నా తండ్రి కుటుంబాల్లో శోధన అవమానం సంఘంలో గౌరవం లేని పరిస్థితి నా తండ్రి. ఆ గర్భాలు మీరు తెరవండి ప్రభు. ఆ గర్భాలు మీరు ముట్టండి ప్రభు. ఆ తండ్రి ఇదిగో ఇది ఆశ్రమంలో బిడ్డలు సాక్షులుగా ఉండాలి నా తండ్రి. ఏదైనా నువ్వు నా తండ్రి మీ దయ ఏందే మేము ఏది పొందుకోలేము నాయన.
సహాయం చేసే దేవుడు నీవే కదా నా తండ్రి. అయ్యా వయసు పైబడ్డ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పని పాటలకు వెళ్ళారు నా తండ్రి, రాలేని స్థితిలో ఉన్నారేమో నా తండ్రి. ఆ బిడ్డలు క్షేమంగా వచ్చి నా తండ్రి తిరిగి సాయంకాలం మీ సమక్షంలో నా తండ్రి నాయన కృతజ్ఞతాపూర్వకంగా మీకు ప్రార్థన చేసుకోవాలి నా దేవా. అయ్యా వృద్ధులు ఉన్నారు నా తండ్రి, వృద్ధాప్యలు ఉన్నారు తల్లులు, అయ్యా తండ్రుల్ని మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. ఏసయ్యా ఈ గ్రామం చుట్టూ మీకు కంచి వేయండి. ఈ గ్రామంలో ఉండే ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ ఒక్కరిని నువ్వు విడిచిపెట్టద్దు నా తండ్రి. నజరేయుడా, దావీదు కుమారుడా, ఆగు నాన్న. ఇదిగో నా తండ్రి ఆశ్రయం నా తండ్రి, మీ ఆశ్రయం నా తండ్రి. ఇక్కడ మీ వెలుగు ఉంది నా తండ్రి, మీ దీవెన ఉందయ్యా. అది ప్రతి బిడ్డ పొందుకోవాలి నాయన. అయ్యా మీకు ఇష్టం లేని క్రియలు మాలో ఉంటే తీసివేసి మీ పరిశుద్ధ రక్తంతో కడిగి వేసిన ఆయన ప్రతి హృదయాన్ని మీరు ఎరుగున్నారు కాబట్టి నా తండ్రి ఏ కొరత ఉందో తీర్చిన తండ్రి మీరే మహిమ పొందండి అయ్యా. మోషే కుటుంబం కృతజ్ఞతగా పూర్వకంగా ఏర్పాటు చేసిన నా తండ్రి అయ్యా, ఇప్పటి వరకు మేము ఆత్మీయ ఆహారాన్ని బుధించాం, శారీరకమైన ఆహారాన్ని బిడ్డలు సిద్ధపరిచుండగా నా తండ్రి ఆయన ఆహారం తినేందువలన బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. ఏ కొరత లేకుండా కణాను విందులో చేసిన అద్భుతం చేసి కొరత లేకుండా నేను సమృద్ధికి దేవాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా దేవ. ఆ కుటుంబాన్ని మీరు నిండారుగా ఆశీర్వదించండి. ఎందుకు కృతజ్ఞత తెలుపుకున్నారో ఆ తండ్రి ఆ బిడ్డల భవిష్యత్తు మీ పాద సమక్షంలో నా తండ్రి పెట్టుచుండగా నా తండ్రి ఆ బిడ్డల భవిష్యత్తు నిర్ణయించే దేవుడు నీవే. ఆ కుటుంబాన్ని మరి మరి జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలు మంచి ఉన్నతిలో ఉండడానికి సహాయం చేయ నా తండ్రి. అయ్యా నా తండ్రి దూరదేశంలో దూర ప్రాంతాల్లో మా బిడ్డలు ఉన్నారు, ఈ గ్రామం నుంచి వెళ్ళిన బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆయన చదువుల కొరకు ఉద్యోగాల కొరకు అయ్యా ప్రయాసపడుతున్న బిడ్డలు ఉన్నారు నాయన. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. విధవరాలైన తల్లులు ఉన్నారు నా తండ్రి, విధవరాల పక్షాన వ్యాజ్యమనే దేవుడు. మీ సహాయం లేని ఏ ఒక్కరి భూమి మీద మనలేరు కదా నా తండ్రి. వాళ్ళ ఆశలు కోరికలు తీర్చగల శక్తివంతుడా, గొప్ప కార్యం అద్భుత కార్యం చేయండి తండ్రి. అయ్యా మాకు శోధనలు ఉన్నాయి, ఏ స్నామన్న శోధనలు మీ ముందు ఉంచుతున్నాం నా తండ్రి. ఆ శోధన సహించేవాడు ధన్యుడు అన్నావు నా తండ్రి. నా యజమానికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు లెక్కలేనన్ని కృతజ్ఞతలు నా తండ్రి. అయ్యా మీ సమక్షంలో నిలబెట్టి బోరగా వాడుకున్నందుకు మీకు వందనాలు నా తండ్రి. ఇంకనూ మా అతిక్రమాలు మేము సరి చేసుకోవాల్సి ఉండగా అవన్నీ ఏసు రక్తంతో కడిగి నా తండ్రి మేము శుద్ధీకరింపబడి మీకు ఇష్టమైన పాత్రలుగా ఉండటానికి మీ తోటలో పనివారుగా పరిపూర్ణంగా పనిచేయడానికి సహాయం చేయండి. ఆశ్రమ సరిహద్దులు శుద్ధపరచండి, బలపరచండి నా తండ్రి. దుష్టుడు చొరబడకుండా నా తండ్రి గలిబిలి చేయకుండా సమాధానం సంతోషం నెమ్మది కలిగి చేయమని చేరువచ్చిన బిడ్డలందరూ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని లోపలికి వచ్చినా దీవించబడేలాగున బయటికి వెళ్ళినా దీవించబడేలాగున ఆ బిడ్డల స్థితిగతులు ఉండటానికి సహాయం చేయండి అయ్యా. వెంకయ్య మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన విలియంగాన్ని జ్ఞాపకం చేసుకో, ప్రసాద్ని జ్ఞాపకం చేసుకొని నా తండ్రి అయ్యా మీ సమక్షంలో పోరాడుతున్నవారు నా తండ్రి. ఆశ్రమం కొరకు ప్రార్థన చేసే బిడ్డలు నాయన నా తండ్రి. ఇంకా ఎంతోమంది తల్లులు ఆశ్రమం కొరకు మా కొరకు ఇంకనూ నా తండ్రి స్థిరమైన బలమైన ఆత్మలు రక్షింపబడటానికి మేము చేసే ప్రయాసం వృధా కాకుండా ప్రార్థన చేసే ప్రతి ఒక్క బిడ్డని మాకు సహకారం అందించే ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని నిండారుగా ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామమున బ్రతిమాలి పెడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ రాజ్యం మాకు వచ్చిన కాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును కాక. మాడేల అపరాధం చేసిన వారు మేము క్షమించినట్లే మా అపరాధం క్షమించు. కీడు నుంచి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నా తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగములోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము. స్తుతి స్తోత్రములు తండ్రి, ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మనందరికీ సదాకాలము ఈరోజు ఆయన విందు ఏర్పాటు చేసిన కుటుంబాన్ని సదా తోడుగా ఉండి ఆశీర్వదించమని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మహిమీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ఆమేన్.
అందరికీ వందనాలు. ఈ యొక్క ప్రార్థనా కూడిక ఇంతటితో ముగిసింది. అయితే ఏర్పాటు చేసిన ప్రేమ విందులో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. బయట ఏర్పాట్లు త్వరగా పూర్తి చేసినట్లయితే అందరూ భోంచేస్తారు. కూర్చోండి.